చేసి కూర్చుందాం. దేవుని యొక్క వాక్యముల నుంచి ఏ అధ్యాయం మనం చదువుకుంటున్నాం? ఏ బుక్లో ఉన్నాం మనం? యెహోషువ గ్రంథము ఎన్ని అయిపోయినాయి? 14, 15 అయిపోయినాయి. ఇదేనో మనం 16వ అధ్యాయాన్ని మనం చూద్దాం. మనందరికి తెలుసు, ఇశ్రాయేలీలు ఎక్కడున్నారు? ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. ఎంతకాలం ఉన్నారు? 400 సంవత్సరాలు వాళ్ళు బానిసత్వం చేసినారు. చేసినటువంటి టైంలో వాళ్ళు దేవునికి మొరపెట్టుకున్నారు. ఇశ్రాయేలులో మనం చూసేటువంటిది ఏంటంటే పడతారు, లెగుస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుడు వారి మీద శ్రమలు పెడతారు. శ్రమలు, ఇబ్బందులు, ఆటంకాలకి గురి అయినప్పుడు మరలా దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తారు. దేవుడు మరలా వారి ప్రార్థన వింటారు. విని వారికి ఉన్నటువంటి సమస్యల నుంచి దేవుడు బయటికి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత మరలా వాళ్ళు ఏం చేస్తారు? యథా రాజా తదా ప్రజ. సేమ్ ప్యాటర్న్ మన జీవితంలో కూడా కనపడుతుంది. అవునా కదా? సమస్యలు వచ్చినప్పుడు, అనారోగ్యాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, లాసులు అనేటువంటి జరిగినప్పుడు ప్రభా 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 వాగ్దానాలు చేసేస్తాం. ఎక్కడ లేనటువంటి వాగ్దానాలు చేస్తాం. ఇక్కడి నుంచి నీ కొరకే బ్రతుకుతాను ప్రభా, అన్నీ నీ కొరకే జీవిస్తాను, అన్ని రీతులుగా నీ కొరకు జీవిస్తాను ప్రభా. ఎన్నో వాగ్దానాలు చేస్తాం. అవునా కదా? ఏమేం చేశారు చెప్పండి మీరు? చెప్పాలి, ఏమేం చేసాం మనం వాగ్దానాలు? టైంకి వస్తామనేటువంటిది చేస్తామంటారు. అవునా? చేశారా? ఎవరన్నా చేశారా? నిజంగా చేశారా? చేసిన వాళ్ళు పాటిస్తున్నావా? చెప్పాలి. సరే, ఇంకేం వాగ్దానాలు చేస్తాం? తప్పకుండా బైబిల్ చదువుతామని వాగ్దానం చేస్తారంట. దాన్ని చేసిన వాళ్ళు చేస్తున్నారా? చెప్పండి, చేస్తారా? వెరీ గుడ్, ఎక్సలెంట్. చేసేవాళ్ళందరూ ఎక్సలెంట్. తర్వాత ఇంకేం చేస్తాం? ఎక్కువ సమయం ప్రార్థన చేయాలనేటువంటిది చేస్తాను ప్రభు అని వాగ్దానం చేస్తాం. చేసినటువంటి వాగ్దానం నెరవేరుస్తున్నావా? చెప్పాలి. నెరవేర్చావా? మనం నెరవేరుస్తున్నావా? ఫెయిల్ అయ్యావా? ఇంకేం చేస్తాం? దేవుని పనిలో ఉంటాం అనేటువంటిది దేవునికి వాగ్దానం చేస్తాం. ఏ టైంలో? కష్టాలు, అనారోగ్యాలు వచ్చినప్పుడు ప్రభా ఈ యొక్క అనారోగ్యం నుంచి తీసివేయండి ప్రభా, నీ పనిలో నేను ఉంటాను ప్రభా అన్న వాళ్ళని చేస్తున్నావా? చెప్పాలి, చేస్తున్నావా? చేయటంలా. ఇలా దేవునికి అనేకమైనటువంటి వాగ్దానాలు చేస్తూ ఉంటాం. పిల్లల్ని నీవు ప్రభా అని చేస్తాం. హన్నా వలె నేను నా బిడ్డను సమూయేలు వలె పెంచుతాను ప్రభా, సమూయేలు కంటే ఇంకా ముందే తీసుకెళ్తాను ప్రభా దేవుని ఆలయం. వాడు 10th క్లాస్ అయినా చర్చి మొహం చూడ్డాడు. ఎందుకని? మనం తీసుకురాట్లా. వాక్యానికి మనం లోపట్ల, తల్లిదండ్రులుగా మనం లోపట్ల, పిల్లల్ని లోపరచట్లా. వాక్యానికి మనం లోపట్టం అంటే బాలుడు నడవలసిన త్రోవను నేర్పించుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి వాడికి నేర్పించట్లా. మోషే కూడా చెప్తాడు. ఏమని చెప్తాడు? మీరు లేచినా కూర్చున్నా మీ బిడ్డలేటువంటి వారికి వాక్యాన్ని నేర్పించండి. మనం నేర్పిస్తున్నామా? సండే స్కూల్లో నేర్పిస్తున్నారా? వాటిని ఇంటి దగ్గర నేర్పిస్తున్నాం మనం. అరే సండే స్కూల్ బైబిల్ ఎందుకు పక్కన పెట్టారా, రేపు ఎగ్జామ్ ఉందంటాం. అంటున్నాం అట్లా? అనకూడదు. దేవుని యొక్క వాక్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మనం దేవుని యొక్క వాక్యానికి ఇంపార్టెన్స్ తెస్తే అది మనకి జ్ఞానం ఇచ్చేటువంటిది. దేవుని యొక్క వాక్యము జ్ఞానం ఇస్తుంది మనకి. ఏముంది? బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఆయనలోనే గుప్తమై ఉన్నాయి. ఆయనలో నీకు ఏది కావాలంటే అది తవ్వుకోవచ్చు. సర్వ సంపదలు. మనం ఏం చేస్తున్నాం? సంపదలు కావాలి,
ఆ సంపాదన, ఈ సంపాదన, ఆ సంపద, ఈ సంపద అని అనేక రీతులుగా చూస్తున్నాం. కానీ దేవుని దగ్గరికి వెళితే అన్నీ మనకి దొరుకుతాయి. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివి వాక్యానికి మనం లోబడినట్లయితే దేవుడి ద్వారాలు తెరుస్తారు. అట్లా నీ చేతి పనిని ఏముంది బైబిల్లో, నీ దేవుడైన యెహోవా ఆశీర్వదిస్తారు. చిష్టులెట్టేటి వాళ్ళు చేపలు పడుతున్నారు. యేసు ప్రభువు వారు వచ్చారు. ఎన్ని పట్టారు? ఒక్కడు పట్టలేదండి. ఎప్పటి నుంచి కష్టపడుతున్నారా? రాత్రంతా శ్రమ పడిన పాట ఉంటుంది. ఏంటది? నడిపించిన పాట పాడండి ఒకసారి. రాధా ప్రతిఫలము నీలువా రమణీయ లోతులలో నావల్ నా పడవా పించు నానవా. రాత్రంతా శ్రమ పడ్డారు, ఒక్క చేప కూడా పడలా. దేవుడు ఆశీర్వదించాలంటే దేవుని మాటకు మనం విధేయత చూపించాలి. దేవుడు మాటకు మనం విధేయత చూపిస్తే నువ్వు రాత్రంతా కాదు, ఎంతసేపు శ్రమ పడాలి? నువ్వు పట్టుకున్నటువంటిదంతా. మోషే కాలేబుకి ఏమని చెప్పాడు? ద్వితీయోపదేశకాండంలో, నీవు అడుగు పెట్టేటువంటి స్థలాన్ని నీకు ఇస్తాను. అబ్రహాంతో దేవుడు ఏం చెప్పినాడు? 12వ అధ్యాయం ఆదికాండంలో, నీ గొప్ప జనముగా, దానికి ముందు దేశము నుండి బంధువుల యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, గొప్ప జనముగా చేసి ఆశీర్వదించి గొప్ప చేతును నువ్వు ఆశీర్వాదంగా ఉండువు, నువ్వు ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, దూషించు వారిని శపిస్తాను. 15వ అధ్యాయం చూడండి. 15వ అధ్యాయం 15వ వచనం 16వ వచనంలో ఏముంటుంది? ఆదికాండం చూడండి, మంచిగా నువ్వు నీ జీవితాన్ని ముగిస్తావా నువ్వు. చూడండి, అక్కడే దేవుడు చెప్తాడు నీకు ఎక్కడి నుంచి ఎక్కడ భూభాగం అంటాడు. ఎక్కడి నుంచి, ఏ ప్లేసు? ఐగుప్తు నది మొదలుకొని యూఫ్రటీస్ నది వరకు ఈ దేశమును అనగా వారి ప్లేసుని నీ సంతానానికి ఇచ్చి ఉన్నాను. చూసారా, దేవుడు అబ్రహాంకు ఇచ్చిన వాగ్దానం అది. దేవుడు అబ్రహాంతో నిబంధన జరిగింది. నువ్వు ఇలా రా బయటికి, నేను నిన్ను ఇలాగున దీవిస్తాను, నీ సంతతికి వారికి ఉన్నటువంటి భూభాగాన్ని నీకు నేను అనుగ్రహిస్తాను. దేవుడి యొక్క మాటలు అలాగా ఉంటాయి. అంటే దేవుడు నీకు ఇచ్చేస్తాను అనేటువంటిది అనరు. నీవు నా మాట చొప్పున బయలుదేరి రా, నేను నిన్ను ఇలాగున ఆశీర్వదిస్తాను. నీ పాపములో నుంచి నువ్వు బయటికి రా, నీ యొక్క దోషములో నుంచి నువ్వు విడిచిపెట్టి నువ్వు బయటికి రా, నేను నిన్ను ఇలా అభివృద్ధిలోకి నిన్ను తీసుకొస్తాను. నువ్వు ఎక్కడైతే బురదలో ఉన్నావో ఆ పొరులైనటువంటి బురదలో ఉండి దీవెన కావాలంటే దీవెన అభివృద్ధి అనేటువంటిది దొరుకుతుందా? దొరకదు. నేను పరిశుద్ధుడిని, మీరు పరిశుద్ధులుగా ఉండండి, అప్పుడే దేవుని యొక్క దీవెన మన మీదకి వస్తుంది. దేవుడు ఇచ్చేటువంటి దీవెనలు అవి చాలా స్పెషలైజ్డ్ దీవెనలుగా ఉంటాయి. దేవుడు చేసేటువంటి కార్యాలు
ఇశ్రాయేలు ప్రజల వారిలో ఎలాగున్న దేవుని కార్యాలు జరిగించినారు. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఎలాగో ప్రత్యేకించబడినటువంటి జనాంగముగా వాళ్ళు ఉన్నప్పుడు ప్రత్యేకమైనటువంటి ప్రొటెక్షన్ దేవుడు వారికి ఇచ్చినాడు. ఎలాగున వాళ్ళు కష్టపడకపోయినా సరే ఐగుప్తు దేశం నుంచి వచ్చేటప్పుడు ఆస్తికర్తలుగా వాళ్ళు బయటకు వచ్చినారు. కట్టబడినటువంటి గృహాలు వాళ్ళకి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలో వచ్చినాయి. వాళ్ళు నాటినటువంటి ద్రాక్ష చెట్లు, తోటలు, ఫలాలు దేవుడు వారికి అనుగ్రహించినాడు. దేవుని యొక్క దీవెనలు ప్రత్యేకమైనటువంటి రీతిలో వస్తాయి. అందరూ కష్టపడేటువంటి రీతిలో మనం కష్టపడాలి. అందరూ జీవించేటువంటి రీతిలో మనం జీవించకూడదు. మనము స్పెషల్గా జీవించాలి. లోకానికి మనం దాసోహులుగా అవ్వకూడదు. పాపానికి మనం దాసోహముగా మనం ఉండకూడదు. దాని నుంచి నువ్వు సపరేట్ అయినప్పుడు దీవెన అనేటువంటిది నీ మీదకి వస్తుంది. అందుట్లో నుంచి కంటిన్యూ అవుతూ నీ దీవెన కావాలంటే యూ విల్ నాట్ గెట్ దట్ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్. లోకంలో నువ్వు కొట్టొచ్చు, లోకంలో నువ్వు సంపాదించవచ్చు. ఇవాళ రేపు ఐఏఎస్ పోస్టింగ్లు వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి? ఐపీఎస్లో, ఐఏఎస్లో పెద్ద పెద్దవి వస్తున్నాయి. కష్టపడేటువంటి బ్యాచ్ ఒక రకంగా ఉంటున్నారు. అలాగనే కొన్ని షార్ట్ కట్ల నుంచి కొంతమందికి అవి వస్తున్నాయి. మరి ఎలా వస్తున్నాయో తెలియట్లా. దేవుని యొక్క దీవెనలో ప్రియమైన వాళ్ళారా, నువ్వు కష్టపడాలి. నీ కష్టాన్ని దేవుడు నువ్వు అనుభవించినట్లుగా నీవు పొందినటువంటి స్వాస్థ్యాన్ని నీ బిడ్డలు పొందినట్లుగా దేవుడు అనుగ్రహిస్తాడు. అది దేవుని యొక్క దీవెన. నీతిమంతుల యొక్క పిల్లలు ఎప్పుడు కూడా భిక్షమెత్తరు. నీతిమంతులుగా మనం జీవించితే, నాకు ఎన్నో కుటుంబాలు తెలుసు, ధనవంతులుగా ఉన్నారు. వాళ్ళు చాలా ధనవంతులు ఈ లోకంలో. కొన్ని సామెత కూడా ఉంది, రాజుల సొమ్ము రాళ్ల పాలైంది. అవునా? చాలామంది ధనవంతులుగా ఉన్నారు. మొన్న హత్తం చెబుతున్నాడు, మా ఊరిలో మాకు 100 ఎకరాలు ఉండేదండి. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే, మాకు ఆ రోజుల్లో మాకున్నటువంటి మా తాతలకు ఉన్నటువంటి ఆస్తిని వడ్డిచ్చి, బియ్యం ఇచ్చి, జొన్నలు ఇచ్చి, సజ్జలు ఇచ్చి, రాగులు ఇచ్చి వాళ్ళు రాపిచ్చేసుకున్నారు. మాకున్నటువంటి భూభాగాలన్నీ వాళ్ళు కొట్టేశారు. ఇప్పుడు ఏదో కొద్దిగా మా తండ్రి మా తల్లి కష్టపడి సంపాదించుకున్నారు. మరి వాళ్ళ పొజిషన్ ఏంటి? ఇప్పుడు 100 ఎకరాలు మీ దగ్గర ఉండేట్టు దాన్ని కొట్టేశారు కదా. వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు వాళ్ళకి కనీసం ఇల్లు సరిగ్గా లేదండి, వాళ్ళకి గుడిసెలో ఉంటున్నారు. మరి వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు? ఆ ఊర్లో సేద్యం లేదు వాళ్ళకి, అందుకని పట్టణానికి వచ్చి వాచ్మెన్లుగా చేస్తున్నారండి. మరి మీరేం చేస్తున్నారు? మేము దేవుని వెంబడిస్తున్నాం, మాకున్న దాంట్లోనే మేము ఎంజాయ్ చేస్తున్నాం. మాకున్నటువంటి భూభాగాలు మా తల్లిదండ్రులు కొన్నటువంటి దానిని నీతిగా సక్రమంగా వారు కొన్నారు కాబట్టి దానిని మేము ఎంజాయ్ చేస్తున్నాం. దేవునిలో మేము సమృద్ధిగా మేము ఉంటున్నాం. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క కార్యములు అలాగుంటాయి. దేవుని మనం వెంబడించినప్పుడు దేవుని యొక్క కార్యములు, దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు అనేటువంటిది మనం సపరేట్గా లోకానికి సపరేట్గా జీవించినప్పుడు దేవుని యొక్క కార్యములు, దీవెనలు కూడా సపరేట్గా మన మీద వస్తూ ఉంటాయి. ఇశ్రాయేలు ప్రజల వారు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చినారు. మోషే వారిని బయటకు తీసుకొచ్చినాడు. దేవుడు మోషేను వాడుకుని బయటకు తీసుకొచ్చినాడు. వారి మొరలు విని వారిని బయటకు తీసుకొచ్చినారు. పితరుడైనటువంటి అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం చొప్పున పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశము యొద్దకు వారిని నడిపించినాడు. మోషే బ్రతికున్నప్పుడు గాదు, తర్వాత మనష్షే అర్ధగోత్రం వారికి 2.5 గోత్రాల వారికి యోర్దాను నదికి రైట్ సైడ్ వారికి ఇచ్చినారు, వెస్టర్న్ సైడ్. ఇటు పక్కన వచ్చేసి 9.5 గోత్రాలకి వెళ్ళినారు. ఇది మోషే ఉన్నప్పుడు 2.5 గోత్రాలు యోర్దాను నదికి రైట్ సైడ్ వాళ్ళు సెటిల్ అయినటువంటి వారికి ఉన్నారు. తర్వాత లెఫ్ట్ సైడ్ మనం చూసినట్లయితే దాటి అవతలకు వెళ్ళేటట్టు వారు 9.5 గోత్రాలు. ఈ 9.5 గోత్రాల్లో కూడా మనం చూసినట్లయితే ఈ 9.5 గోత్రాల్లో కూడా లేవీయులైనటువంటి వారికి దేవుడే స్వాస్థ్యము కాబట్టి ఈ భూభాగము వారికి స్వాస్థ్యము కాదు. వారు దేవుని పని చేస్తారు, దేవుని కార్యములు యాజకులుగా
దేవుని యొక్క ఆలయంలో ఉపకరణాలు, దేవుని కార్యాలు జరిగించే లేవీలు కాబట్టి దేవుడు వారికి స్వాస్థ్యము కాబట్టి ఈ భూభాగం అనేటువంటిది దేవుడు వారికి స్వాస్థ్యముగా ఇవ్వలేదు. కానీ ఆ యొక్క దేశంలోనే యాజకులు నివాసం చేయటం కొరకు కొన్ని పట్టణాలు, కొన్ని ప్లేసులు యాజకులైనటువంటి లేవీలైనటువంటి వారికి అక్కడ యెహోషువ ఇచ్చినాడు దేవుని యొక్క మాట చొప్పున. అంతేగాని వీరి స్వాస్థ్యము పొందుకోలేదు లేవీలైనటువంటి వారు. కాబట్టి 12 గోత్రాలలో ఒక గోత్రం లేచిపోయింది. ఇంకెన్ని గోత్రాలు ఉన్నాయి? 11 గోత్రాలు. 11 గోత్రాలలో యోసేపు పేరు లేదు. యోసేపు కుమారులు అనేటువంటి ఎవరు వాళ్ళిద్దరూ? ఎఫ్రాయిము, మనష్షే. వీరిద్దరికీ కూడా 2 భూభాగాలు. అక్కడ లేవి లేచిపోయారు. మరొకటి ఇంకోటి ఎవరు వచ్చారు? యోసేపు బయటకు వచ్చేసినాడు. యోసేపు కుమారులైనటువంటి ఇద్దరిని కూడా దేవుడు అక్కడ అనుగ్రహించినాడు. ఆ 2 గోత్రాల్లో కూడా వాళ్ళు ఎఫ్రాయిము, మనష్షే వారందరికి కూడా భూభాగాలను డివైడ్ చేయటం అనేటువంటిది మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఈ యొక్క 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, అలాగనే ఇంతకుముందు మనం చదివినటువంటి భాగంలో 15వ అధ్యాయంలో మరలా ఏం చూస్తామంటే కాలేబును మనం చూస్తాం. కాలేబు విషయంలో ఏం చూస్తాం? అక్కడ కాలేబు ఏమన్నాడు చెప్పండి? కాలేబు యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? చెప్పాలి, గట్టిగా వినపడాలి. కాలేబు బలవంతుడుగా ఉన్నాడు. కాలేబులో 2 విషయాలు మనం చూస్తాం. కాలేబు బలవంతుడిగా ఉన్నాడు. ఏమన్నాడు కాలేబు? మొట్టమొదటిసారి నేను స్పైగా వచ్చినాను. నేను స్పైగా ఈ దేశంలోకి వచ్చినప్పుడు నేను ఎంత బలవంతుడిగా ఉన్నానో, ఎంతకాలం తర్వాత? 45 సంవత్సరాల తర్వాత, 40 సంవత్సరాల వయసులో అతను లోనకు వెళ్ళేటటువంటి వాడిగా ఉన్నాడు. మరలా 40 సంవత్సరాల తర్వాత నాకు అదే బలము ఉన్నది. అలాగనే కాలేబు మరలా అన్నటువంటిది ఏంటంటే, ఆ దినము దేవుడు మోషే ద్వారా చెప్పించినాడు. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయంలో ఏమని చెప్పినాడు? నీవు అడుగు పెట్టేటువంటి స్థలాన్ని నేను నీకు ఇస్తాను. చెప్పాలి, మీరు చదవడం కాదు, చెప్పాలి. నువ్వు అడుగు పెట్టేటువంటి స్థలాన్ని నేను నీకు అనుగ్రహిస్తాను. ఆ మాట దేవుడు నాతో మోషే ద్వారా చెప్పించాడు కదా. కాబట్టి ఇప్పుడు నాకు ఏ భూభాగం కావాలి? ఆ కొండ ప్రాంతం అనేటువంటి హెబ్రోను. కొండ ప్రాంతం అనేటువంటిది బైబిల్లో ఉంది. లాస్ట్లో మనం చూస్తాం హెబ్రోను. ఈ ప్రాంతాన్ని నువ్వు నాకు దయచేయి అన్నప్పుడు యెహోషువ కాలేబును దీవించినాడు అనేటువంటి చదువుతాం అక్కడ 15వ అధ్యాయంలో. ఈ రీతిగా ఓకే అని చెప్పి కాలేబును యెహోషువ దీవించినాడు. దాని తర్వాత 16వ అధ్యాయంలోకి వచ్చేపాటికి ఇక్కడ మనం ఏం చూస్తామంటే, వీరు అసలు ఈ యొక్క ఇశ్రాయేలు యొక్క ఇప్పుడు 2.5 గోత్రాలు వెస్టర్న్ సైడు, తర్వాత ఈస్టర్న్ సైడ్ వచ్చేసి 9.5 గోత్రాలు మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క గోత్రాలు సెటిల్ అవటం అనేటువంటి జరిగింది. దాని తర్వాత మనం దావీదు కుమారుడైనటువంటి సొలొమోను కుమారుడైనటువంటి చనిపోయిన తర్వాత, సొలొమోను చనిపోయిన తర్వాత తన కుమారుడి పేరేంటి? రెహబాము. సొలొమోను కుమారుడు రెహబాముతో దేవుడు చెప్పినాడు. రెహబాము ఏం చేసినాడు? ఇశ్రాయేలీల మీద పనులు చేయించినాడు. ట్యాక్సెస్ అనేటువంటిది పెంచినాడు. వారికి పని ఒత్తిళ్ళు ఎక్కువ చేసినాడు. అప్పుడు ప్రజలు వచ్చి రెహబాము దగ్గరికి వెళ్ళి అడిగితే రెహబాము ఏమన్నాడు? ఎవరి దగ్గరికి వెళ్ళాడు? తన స్నేహితులైనటువంటి వారు యంగ్స్టర్స్ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళు ఏం చెప్తారు? సలహాలు పిలిచి నీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేసిన కానీ ఆగ్జీము నా తండ్రి నడుము కంటే
నా చిటికన వేలు పెద్దదిగా ఉంది. మనాడికి భలే వాళ్ళ నాన్నకేమో వెరైటీ మంచి సామెతలు వచ్చాయి, ఈయనకేమో ఇలాంటి సజెషన్లు తీస్తున్నాడు మనాడు. పరమపుత్ర ఇది అంటారు కదా, పండిత పుత్ర పరమసుండహ. సొలొమోను గారు జ్ఞానవంతుడు, మామూలు జ్ఞానం కాదు ఆయనకు ఉన్నటువంటిది. లోకంలో ఎవ్వరికి ఇంతకు ముందు రాలేదు, దాని తర్వాత కూడా రానటువంటి జ్ఞానము కలిగినటువంటి వాడు సొలొమోను. మనాడు వెళ్ళి పనికిమాల వాళ్ళ దగ్గరికి వెళ్ళి సజెషన్ అడిగాడు. వాళ్ళు ఇచ్చేటువంటి సజెషన్ ఇది. వాళ్ళ నాన్న ఏం చేసేవాడు, దేవుని దగ్గరికి వెళ్ళి దేవుడు ఇచ్చేటువంటి జ్ఞానవంతుడు కాబట్టి దేవుని దగ్గర వచ్చినటువంటి ఆలోచన చెప్పేసినాడు. ఎవరో చెప్పినాడు, స్త్రీలు వచ్చారు కదా, వాళ్ళిద్దరు స్త్రీలు, మా అబ్బాయి అని పోటాడుకుంటుంటే ఒక కత్తి తీసుకొచ్చి ఆ పిల్లల్ని నరికేయింది. సరే, అది దేవుడిచ్చేటువంటి జ్ఞానం. సొలొమోనుకు దేవుడిచ్చేటువంటి జ్ఞానం అలాంటిది. నిజమైనటువంటి బిడ్డ ఎవరో తెలుసుకుంటానికి దేవుడు అలాంటి జ్ఞానము సొలొమోనుకు ఇచ్చినాడు. కానీ ఇతను ఎక్కడికి వెళ్ళాడు, పనికి మాలినటువంటి బైబిల్ ఉంది కదా, అలాంటి వారి దగ్గరికి వెళితే ఎలాంటి సజెషన్స్ ఇస్తాడు, నీ తండ్రి నడుము కంటే నా చిటికిన వేలు పెద్దదిగా ఉంది. అబ్బా, ఒక్క దెబ్బను కోల్పోయినాడు 10 గోత్రాలు మనాడు. ఒకే ఒక్క దెబ్బన 10 గోత్రాలు పోయినాయి దెబ్బకి. ఇశ్రాయేలు అనేటువంటి దేశమే పోయింది చివరికి. అంటే మెజారిటీకి ఉన్నటువంటి ఇశ్రాయేలు 10 గోత్రాల వాళ్ళు వెళ్ళిపోయినారు, అవతలకు వెళ్ళిపోయినారు. నువ్వు మా పనికిరావాయా, మాకు యెరోబాము ఉన్నాడు, యెరోబాముని మేము రాజుగా పెట్టుకుంటాం. చూడండి, దాని తర్వాత అష్షూరీయులు ఇశ్రాయేలు మీదకి వచ్చారు. ఆ తర్వాత మరలా ఎవరు వచ్చారు, అష్షూరీయుల తర్వాత ఎవరు వచ్చారు, నెబుకద్నెజరు ఉండేటువంటి ఆ యొక్క కింగ్డమ్ పేరేంటి, బాబిలోనియన్స్. బబులోనియన్లు వచ్చారు. మరలా అష్షూరీయుల తర్వాత బబులోనియన్లు వచ్చారు. అష్షూరీయులు చెదరగొట్టేసినారు. ఆ టైంలో అష్షూరీయులు ఇశ్రాయేలు మీదకి వచ్చినప్పుడు ఇశ్రాయేలీల విషయంలో ఏమంటారంటే వాళ్ళు లాస్ట్ జనాంగం, చెదిరిపోయినటువంటి జనాంగంగా అయిపోయినారు. 10 గోత్రాల వాళ్ళు ఎటు వెళ్ళిపోయారో తెలియదు, అలా స్కాటర్ అయిపోయారు. ఎంత దూరం వెళ్ళిపోయారు వాళ్ళు, గుంటూరు వరకు వచ్చారు. మనకు బెదవాడ దగ్గర గుంటూరు వరకు వచ్చారు, చేబ్రోలు దగ్గరికి వచ్చారు. అంతగా స్కాటర్ అయిపోయారండి యూదులైనటువంటి వాళ్ళు. ప్రపంచమంతా కూడా స్కాటర్ అయిపోయారు. అమెరికా దేశంలో, ఇతర దేశాల్లో అనేకమైనటువంటి ప్లేసుల్లోకి వాళ్ళు పూర్తిగా స్కాటర్ అయిపోయినటువంటి వారికి ఉన్నారు. ఇలాగున ఇశ్రాయేలు చెదిరిపోయినారు. కానీ 2 గోత్రాలు ఎవరెవరో, యోధా, బెంజమిన్, వీరిద్దరూ కూడా యోధా అనేటువంటి స్టేట్గా, ఆ దేశముగా దాన్ని పిలుస్తున్నారు. దానికి క్యాపిటల్ సిటీ వచ్చేంటిది చెప్పాలి. యోధా క్యాపిటల్ సిటీ ఏంటి, యెరూషలేం అనేటువంటిది ఈ క్యాపిటల్ సిటీ. ప్రజెంట్ చూడండి, 1 గంట క్రితం స్టార్ట్ అయిందంట. ఏంటది, ఇరాన్ నుంచి మిసైల్ స్టార్ట్ అయినాయి అంట. నిన్న అనుకుంటా వచ్చేటువంటి న్యూస్ ఏంటంటే, అమెరికా ఇచ్చినటువంటి న్యూస్, రాబో 48 గంటల్లో ఇరాను డైరెక్ట్గా ఇజ్రాయెల్ని అటాక్ చేయబోతుంది. హిజ్బుల్లా స్టార్ట్ అయింది, ఇప్పుడే స్టార్ట్ చేశారు. 1 గంట క్రితం స్టార్ట్ అయింది హిజ్బుల్లా. వాళ్ళు స్టార్ట్ చేస్తారు, హమాస్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళ చీఫ్స్ని చంపేశారు కదా అప్పుడు, గత 4-5 రోజుల క్రితమేనా, లాస్ట్ వీక్ చనిపోయారు వాడు, అతను చంపేసినాడు. వాళ్ళ కుటుంబం పాపం, అతని యొక్క కొడుకు యొక్క కుమారులు అందరూ కూడా గాజా స్ట్రిప్లో, గాజాలో ఉన్నప్పుడు, ఇతను టర్కీలోనో లేకపోతే ఇక్కడ వేరే దేశంలో ఉన్నాడు, ఇరాన్లో ఉన్నాడు. అప్పుడు ఆ టైంలో అతను ఇరాన్లో ఉన్నప్పుడు తన కుమారులు గాజా స్ట్రిప్లో ఉంటే వాళ్ళని ఇశ్రాయేలీయులు వెళ్ళి డైరెక్ట్గా ఆ కుమారుల్ని నాశనం చేసేసినారు. ఇప్పుడు అతనిని టార్గెట్ చేశారు. 4 రోజుల క్రితం అనుకుంటా అతనిని చంపేసేసినారు. ఇప్పుడు వాళ్ళ యొక్క హై అండ్ లీడర్స్, టాప్ లీడర్స్ అనేటువంటి వారిలో ఇంకెవరైనా మిగిలి ఉన్నారో లేదో తెలియదు, కానీ వాళ్ళ టార్గెట్ అనేటువంటిది హై లెవెల్ టార్గెట్. వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఇశ్రాయేలీయులు రూపుమాపు చేసేస్తున్నారు, వాళ్ళందరూ కూడా చంపేస్తున్నారు. అంతే, ఇప్పుడు స్టార్ట్ అయింది నిజమైనటువంటిది. చాలామంది బైబిల్ స్కాలర్స్ చెప్పేటువంటిది ఏంటంటే, ఏప్రిల్ 1st వీక్ నుంచి సెప్టెంబర్ 24th లేదంటే సెప్టెంబర్ ఎండ్లో, ఏప్రిల్ 1st వీక్ నుంచి సెప్టెంబర్ ఎండ్లోపు ర్యాప్చర్ అనేటువంటిది.
మెజారిటీ బైబిల్ స్కాలర్స్, రెవల్యూషన్ మీద చెప్పేటువంటి బైబిల్ స్కాలర్స్ జరుగుతున్నటువంటి పరిస్థితులు గ్రహించి, జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తూ వాళ్ళు చెప్పినటువంటి మాటలు. ఏప్రిల్ 1st వీక్ నుంచి సెప్టెంబర్ 24th అన్నాడు ఒక ఆయన. సెప్టెంబర్ 24th లోపు చాలామంది బైబిల్ స్కాలర్స్, నేను నేను స్టడీ చేసినప్పుడు అనేక మంది బైబిల్ స్కాలర్స్ చూశారు. వాళ్ళ స్టడీస్ గ్యాదర్ చేశాను, వాళ్ళ స్టడీస్ నేను తీసుకున్నాను, చదివినాను. ఆ టైంలో ఉన్నటువంటి మెజారిటీ బైబిల్ స్కాలర్స్, రెవల్యూషన్ మీద చెప్పేటువంటి ఎక్కువ బైబిల్ స్కాలర్స్ చాలామంది చెప్పేటువంటిది ఏంటంటే 25th అనేటువంటిది 2025 అనేటువంటిది ఈ జనాంగము చూడదు, అయిపోయింది. 25th అనేటువంటిది మనం చూడలేము. ర్యాప్చర్ అనేటువంటిది ఏ టైంలో బిలీవర్స్ 25th అనేటువంటి 2025 అనేటువంటి ఇయర్ చూడరు. బిలీవర్స్ ఉన్నటువంటి మనందరము కూడా, దేవుని బిడ్డలు ఉన్నటువంటి మనందరము కూడా ఎత్తబడేటువంటి గుంపులో ఉన్నట్లయితే మనందరము కూడా ఎత్తబడిపోతాం. కాబట్టి మీరు గ్రహించండి, చూడండి, ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు చూడండి. ఇజ్రాయెల్ దేశము చాలా టార్గెట్ అయిపోయింది. ఇజ్రాయెల్ దేశం మీదకి ఇప్పుడు ఇంతకుముందే టర్కీ, ఇరాన్, రష్యా గ్యాదర్ అయినారు. మరి ఇప్పుడు ఇరాను ఒక విధంగా, ఇరాన్కి కానీ, రష్యా ఇరాన్కి కానీ, వేరే దేశాలకు కానీ ఈ యొక్క వెపన్ సప్లై చేస్తూనే ఉంది. వారి వెపన్స్తో ఇజ్రాయెల్ మీదకి అటాక్ చేస్తున్నారు వేరే దేశస్తులు. హిజ్బుల్లా యొక్క ఫండింగు, హమాస్ యొక్క ఫండింగు, ఇవన్నీ కూడా వాళ్ళు టోటల్ ఏంటంటే దేశం డెవలప్మెంట్ అనేటువంటిది కాదు, వాళ్ళ టోటల్ టార్గెట్ వచ్చి ఇస్రాయేలు ఆలాక్స్కా మాస్క్ అనేటువంటిది, టెంపుల్ మౌంట్ అనేటువంటిది వాళ్ళ యొక్క టార్గెట్. ఇప్పుడు నెతన్యాహు కూడా ఎలాంటి డెసిషన్కి వచ్చాడంటే 3rd టెంపుల్ అనేటువంటిది, అతను ఒక రబ్బీ దగ్గరికి వెళ్ళాడంట అంతకుముందు. ఆ రబ్బీ యొక్క సజెషన్స్ ఎక్కువ తీసుకున్నాడంట నెతన్యాహు. ఆ నెతన్యాహు కూడా ఇప్పుడు ఏంటంటే అతని యొక్క సజెషన్స్ ప్రకారం 3rd టెంపుల్ అనేటువంటి దాన్ని ఎప్పుడైనా రెడీ చేయాలి. 3rd టెంపుల్ అనేటువంటిది ఎప్పుడు వస్తుందంటే అది ర్యాప్చర్ అనేటువంటి జరిగిన తర్వాత 3rd టెంపుల్ అనేటువంటిది వస్తుంది. అంటే దానికి సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్స్ రెడీగా ఉన్నాయి. ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో కాదు, కానీ కొన్ని నిమిషాలలో దానిని వాళ్ళు ఫిక్స్ చేయగలరు. ఆ రీతిగా దానికి కావాల్సినటువంటి సంబంధమైనటువంటి వస్తువులన్నిటి కూడా రెడీ చేసుకుంది ఇశ్రాయేల్ దేశం, యూదులైనటువంటి వారు. దానికి సంబంధించినటువంటి ఒక ఆర్గనైజేషన్ ఉంది, టెంపుల్ మౌంట్ యొక్క 3rd టెంపుల్ గురించి ఒక ఆర్గనైజేషన్, దాని పేరు నాకు గుర్తులేదు. వాళ్ళు చేసేటువంటిది ఏంటంటే కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు లేవీలు అనేటువంటి వారు ఎవరు అనేటువంటిది ట్రై చేసి వాళ్ళకు దొరికినటువంటి సమాచారం ప్రకారము కొంతమంది లేవీలైనటువంటి వారిని వాళ్ళు ట్రైన్ చేస్తున్నారు. సేమ్ వేలో సొలొమోను టెంపుల్ ఎలాగన సాక్రిఫైస్ అనేటువంటి జరిగినాయో అలాగనే ఆ టెంపుల్లో, ఈ యొక్క కొత్త టెంపుల్లో సాక్రిఫైస్ అనేటువంటిది, దహన బలులు ఇవాంటి జరగటం కొరకు ఆ యొక్క లేవీలికి సంబంధించినటువంటి ట్రైబు, ఆ ట్రైబ్లో ఉన్నటువంటి DNA ప్రకారము సరిగ్గా మరి దొరికిందో లేదో కానీ దాని గురించి కొంతమందిని టాల్ముడ్ ఇది అంటారు, వాళ్ళు ఈ బ్యాచ్ని యవనస్తులైనటువంటి వారిని యాజకులుగా దేవుని యొక్క ఆలయంలో వీళ్ళు మరలా బలులు అర్పించేటువంటి రీతిలో వీళ్ళంతటినీ కూడా ట్రైన్ చేయటం అనేటువంటిది జరిగింది. ఆ యొక్క వేలింగ్ వాళ్ళకు సమీపంలో వీళ్ళకి కోర్సులు అనేటువంటిది పెట్టి ఆ దగ్గరలోనే వీరికి ఈ యొక్క ట్రైనింగ్స్ అనేటువంటిది ఇవ్వటం అనేటువంటిది, సాక్రిఫైస్ అనేటువంటిది నేర్పించటం, అలాగనే దేవుని యొక్క మందిరములో కావాల్సినటువంటి ఉపకరణాలన్నిటి కూడా వాళ్ళు రెడీ చేసేసినారు. అలాగనే దాన్ని ఫిక్స్ చేయటానికి సేమ్ వేలో దానిని 3rd టెంపుల్గా వాళ్ళు ఫిక్స్ చేయటానికి దాన్ని రెడీ చేసినారు. ఏ క్షణమైనా ఏ టైం అయినా సరే దాన్ని ఫిక్స్ చేయటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇదన్నిటికీ కూడా చాలా సిద్ధంగా ఉంది. ఈ మధ్యలో ఏంటంటే నెతన్యాహు నుంచి కూడా ఈ మాటలు వస్తున్నాయి 3rd టెంపుల్ గురించినటువంటిది. అతని యొక్క గురువు గారు అనేటువంటి ఆ యొక్క రబ్బీ, పేరు గుర్తులేదు నాకు, ఆయన ఇచ్చినటువంటి సజెషన్స్ ప్రకారము 3rd టెంపుల్ను మీరు త్వరగా బిల్డ్ చేయాలి అనేటువంటిది ఆయన చెప్పిన దాని ప్రకారము నెతన్యాహు మాటల్లో కూడా ఆ మాటలు వస్తున్నాయి. కాబట్టి 3వ టెంపుల్ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అనేటువంటిది మనం చూస్తే దేవుని యొక్క వాక్య ప్రకారము ర్యాప్చర్ అనేటువంటి జరిగిన తర్వాత క్రీస్తు విరోధి బయటపడిన తర్వాత క్రీస్తు విరోధి యొక్క హెల్ప్తో ఇజ్రాయేలీలు ఈ 3rd టెంపుల్ అనేటువంటి దానిని నిర్మిస్తారు.
ఈ యొక్క క్రీస్తు విరోధి అనేటువంటి వాడు త్వరలో బయటపడుతున్నాడు, ఆల్రెడీ వచ్చేసాడు అనేటువంటిది కూడా రకరకాలుగా చెబుతున్నారు. క్రీస్తు విరోధి చేసేటువంటి అతను వాడుకునేటువంటి అతను చేయబోతున్నటువంటి దానికి కావాల్సినటువంటి అన్ని టెక్నాలజీస్లో కూడా ఏఐ అనేటువంటిది ఒక టెక్నాలజీ. దానిని బట్టి దానిని వాడుకుని పవర్ అనేటువంటిది అతని చేతిలో తీసుకోబోతున్నాడు అనేటువంటిది కూడా ఈ యొక్క బైబిల్ స్కాలర్స్ చెబుతున్నటువంటి మాటలు. సో ఇవన్నిటిని మనం చూసినప్పుడు ఎప్పుడైనా సరే ఈ యొక్క ర్యాప్చర్ అనేటువంటిది జరగటానికి ఆస్కారం అనేటువంటిది ఉన్నది. దీని అన్నిటి ప్రకారము ఈ యొక్క దేవుడు చెప్పినటువంటి ప్రకారము ఇశ్రాయేలీయులు అందరూ కూడా తిరిగి వస్తారు, యూదులు తిరిగి వస్తారు అనేటువంటిది. వాళ్ళ దేశంలోకి వస్తారు, ఆ దేశము వారిని రికగ్నైజ్ చేస్తుంది. 1948లో ఇశ్రాయేల్ దేశంగా రికగ్నైజ్ అయింది. వీటన్నిటిని బట్టి వాళ్ళు చెప్తున్నటువంటి సమాచారాలను బట్టి ఈ యొక్క దేవుని యొక్క ఆ ర్యాప్చర్ అనేటువంటిది, సంఘం ఎత్తబడటం అనేటువంటిది ఏ టైంలో అయినా సరే అది జరగటానికి ఆస్కారం ఉంది. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా మనందరం కూడా ప్రిపేర్ అవ్వాలి. ప్రిమేట్ వాళ్ళారా, మీరు ప్రిపేర్ అవ్వాల్సినటువంటి సమయము మరి ఇప్పుడు వరకు మనం ఎలాగున్నామో మీకు తెలుసు, మీ జీవితాలకు తెలుసు. మీరు ఎలాగున్నారో, దేవుని దృష్టిలో మీరు ఎలాంటి జీవితాలు జీవిస్తున్నారో, దేవునికి ఇష్టలుగా ఉన్నారా, దేవునికి వ్యతిరేకముగా ఉన్నారా, ప్రార్థన జీవితము, పరిశుద్ధతను కాపాడుకుంటూ పవిత్రులుగా జీవించటం, వీటన్నిటి విషయంలో మనము ఒక్కసారి మనం రీటెస్ట్ చేసుకోవాలి. ప్రతిరోజు మనం బూట్ చేసినప్పుడు, సిస్టమ్ ఆన్ చేసినప్పుడు అంతటిని కూడా టెస్ట్ చేస్తుంది, అన్నీ పనిచేస్తున్నాయా లేదా, ప్రతిరోజు కూడా మనం చేసుకోవాలి. బూటింగ్ మనం స్టార్ట్ చేసినప్పుడు అది ఇది పనిచేస్తుందా, ఇది పనిచేస్తుందా లేదా, అది మన హృదయంలో మూల 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 ఎక్కడ జారిపోయినాం, ఎక్కడ పడిపోయినాం, మాటల్లో తప్పిపోయినావా, చూపుల్లో తప్పిపోయినావా, ఎక్కడ జారిపోయినాం, ఎలా ఉన్నాం, మన మారు మనసులో ఎలాగున్నాం అనేటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరూ కూడా పరీక్ష చేసుకోవాలి. ఈ టైంలో ఎస్పెషల్లీ వీఆర్ వెరీ నియర్ టు ద ఎండ్, చాలా దగ్గరగా ఉన్నాం, ర్యాప్చర్కి చాలా దగ్గరగా ఉన్నాం. మనము నిర్లక్ష్యం అనేటువంటిది మనకు ఉండకూడదు, సోమరులుగా మనం ఉండకూడదు. ఈ సమయంలో ప్రియమైన వాళ్ళారా, ఎంత పితరులు మీ యొక్క తల్లిదండ్రులు భక్తి చేశారో లేదో తెలీదు. ఒకవేళ వాళ్ళు భక్తి చేసినట్లయితే, మీ తాతలు భక్తి చేసినట్లయితే చాలా సంతోషం. వారి బిడ్డలుగా మీ తల్లిదండ్రులు భక్తి చేస్తే సంతోషం. మీరు కూడా మీ భక్తిని కొనసాగించినట్లయితే ఆ యొక్క సారాంశం ఏంటంటే పరలోక రాజ్యంలోకి మనం వెళ్ళటం అనేటువంటిది. పరలోక రాజ్యంలో మనం ప్రవేశించడం, క్రైస్తవులుగా పేర్లు పెట్టుకుంటాం, క్రైస్తవులుగా క్రాసులు వేసుకుంటాం, క్రైస్తవులుగా సంఘాలకు రావటం, క్రైస్తవులుగా బైబిల్ బట్టి తిరగటం, చెప్పటం, దానివల్ల ఉపయోగం అనేటువంటిది ఏది కూడా లేదు. మనం క్రైస్తవులుగా మనం జీవించడానికి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రీస్తుని వెంబడించిన వారిగా, క్రీస్తు మాటలకు విధేయత చూపించి, క్రీస్తు నడవలసినటువంటి చెప్పినటువంటి మార్గంలో, ఇరుకైనటువంటి మార్గంలో మనం నడిచి ఆయన రాజ్యము చేరటం అనేటువంటిది క్రైస్తవులు చేయవలసినటువంటి పని. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా మనందరం కూడా గ్రహించాల్సింది ఏంటంటే చాలా త్వరగా పెండ్లి కుమారుడు రాబోతున్నాడు. పెండ్లి విందు అనేటువంటిది సిద్ధముగా ఉన్నది. ఏ టైం అయినా పెండ్లి కుమారుడు వచ్చి పెండ్లి కుమార్తెను తీసుకువెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి దానికి మన ఫోకస్ ఈ దినాలలో ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఎలా సుఖిద్దాము, ఎలా జీవించుదాం, ఏ లగ్జరీ లైఫ్, అది కావాలి ఇది కావాలి అనేటువంటి వీటి మీద మన ఫోకస్ ఉండకూడదు. ఈ టైంలో మనకు కావాల్సింది ఏంటంటే నిత్య జీవానికి వారసునగుటకు నేనేమి చేయాలి అనేటువంటి రీతిలో మనం ఈ దినాల్లో మన హృదయాల్లో మనం పరీక్ష చేసుకోవాలి. క్రిమిటి వల్ల చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది. వాళ్ళు ఎర్రటి దూడలను కూడా రెడీ చేసేసినారు సాక్రిఫైజెస్ కోసం. ఎర్రటి దూడలు దేవుని ఆలయంలో వాటిని సాక్రిఫైస్ చేయటం కొరకు వాటిని కూడా రెడీ చేసినారు, ఉపకరణాలు రెడీ చేసినారు, సాక్రిఫైస్ ఎలా చేయాలో చేసినారు, బలిపీఠాల గురించి రెడీ చేసినారు. వీటన్నిటిని బట్టి మనం గ్రహించాల్సింది ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. నెతన్యాహు చేయాల్సిన పని అతను చేస్తున్నాడు. ఇశ్రాయేల్ దేశంలో ప్రజలు వాళ్ళు ఎవ్వరూ కూడా అంటే వాళ్ళు యూదా మతాచారం ప్రకారం వెళుతున్నారు. యేసు యందు సరైనటువంటి అవగాహన లేకుండా వాళ్ళు బ్రతుకుతున్నారు. కానీ ఈ దినాల్లో చాలామంది యూదులైనటువంటి వారు కూడా, నేను నిన్న ఒక స్త్రీ దేవుడు ఆవిడని దర్శించినాడంట. యేసు ప్రభువారు ఒక యూదురాలు, ఆమె మరి అమెరికాలో అక్కడ ఉంటున్నట్టుంది. ఆమె యూదా మతాచారం ప్రకారమే వెళుతుందట. అయితే
ఆమెకు యేసు గురించి చెప్పారు ఎవరో. లేదు లేదు లేదు, యేసు అనేటువంటిది మాకు సంబంధం లేదు, మేము యూదులము, యెహోవా దేవుడు మా దేవుడు, యెహోవా దేవుడి మాట చొప్పున మేము లా ప్రకారం, ధర్మశాస్త్రం ప్రకారం మేము జీవిస్తాం అనేటువంటి రీతిలో ఆమెను బ్రతుకుచుండగా ఒకరోజు రాత్రి దేవుడు ఆమెను దర్శించినాడు. ఎలాంటి దర్శనం అంటే, ఆమెను పడుకుంది కానీ నిద్రలో లేదు, నిద్రపోతుంది, నిద్రలో లేదు అనేటువంటి రీతిలో ఆమెకు దర్శనం ఇచ్చాడు. దేవుడు యూదుడుగా, యేసు ప్రభువారు యూదుడుగా వచ్చాడంట ఆమె దగ్గరికి. ఆయన చెంగు కూడా ఆమె చూసిందంట. ఆ చెంగు ఆమె చూసి దాని ప్రకారము ఆయన వేసుకున్నటువంటి చెప్పులు కూడా యూదులు వేసేటువంటి రీతిలో ఆ దినాల్లో ఓల్డ్ టైంలో వేసుకునేటువంటి చెప్పులు ఆయన ధరించినాడంట. పైన అంగీ వేసుకున్నాడంట. ఆయన యేసు ప్రభువారు పిలిచి, నేను మార్గమును సత్యమును జీవనై ఉన్నాను, నేనే పరలోక రాజ్యానికి మిమ్మల్ని తీసుకువెళ్ళేది అని చెప్పినప్పుడు ఆమె ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఆమె అప్పుడు డిసైడ్ అయింది. యూదులు కూడా ఇప్పుడు ఈ దినాల్లో మనం చూస్తున్నాం, అనేక మంది యూదులు వెనక్కి వెళ్ళిపోతున్నారు. రోజుకి కొన్ని ఫ్లైట్స్ అనేక దేశాల నుంచి ఇశ్రాయేల్ దేశానికి వెళుతున్నాయి. యూదులు అందరూ కూడా తిరిగి వస్తున్నారు. అలాగనే యూదులు కూడా చాలామంది యేసు ప్రభువారిని స్వరక్షకుడిగా ఎంచుకుంటున్నారు. యేసు ప్రభువారు బిడ్డలుగా జీవిస్తున్నారు. దేవుడే వారికి రివీల్ చేసుకుంటున్నాడు, తాను ప్రత్యక్షపరుచుకుంటున్నారు. నేనే దేవుడిని, యేసు ప్రభువారిని అనేటువంటిది వారికి దర్శనముల ద్వారా చూయించి యేసు ప్రభువారు కనపడి, ఇప్పుడు ఈ దినాల్లో అనేక మంది యూదులైనటువంటి వారు కూడా యేసు యొద్దకు వస్తున్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనము కూడా ఈ యొక్క ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలు వాటిని గ్రహించి మనము రిపెంట్ అయ్యేటట్టు వారిగా మన జీవితాలలో ఎలాగున్నాం, మనం దేవునికి ఇష్టలుగా మనం ఉన్నామా, మారు మనసు రక్షణ కొనసాగుతున్నటువంటి వారిగా ఉన్నామా, పరలోకానికి తగినటువంటి వారిగా మనం ఉన్నామా, లేదంటే పరలోకానికి అన్ఫిట్గా మనం ఉన్నామా అనేటువంటిది మనం పరీక్ష చేసుకోవచ్చు. నీకు తెలుసు, నాకు తెలుసు, మనందరికి తెలుసు మన సిచ్యువేషన్ ఏంటి, ఎక్కడున్నావు, ఏంటి నీ సిచ్యువేషన్ అనేటువంటిది. ఆ ప్రకారము మన యొక్క జీవితాలను మనం పరీక్ష చేసుకుని దేవుని బిడ్డలుగా మనం జీవించడం అనేటువంటిది, ఒకవేళ ఇప్పటి వరకు నువ్వేదో అల్లాటప్పగా ఉన్నావేమో భక్తి విషయంలో కానీ, లేదంటే మారు మనసును కొనసాగే విషయంలో, నీ మాటలను బట్టి, నీ బూతులను బట్టి, నీ యొక్క సూటిపోటి మాటలను బట్టి సహించలేటువంటి సిచ్యువేషన్ కానీ, అసూయ అనేటువంటిది కానీ, వారవలనేటువంటి సిచ్యువేషన్ కానీ, సూటిపోటి మాటలు, ముసలమ్మ ముచ్చట్లు అనేటువంటి వాటిని కానీ, సణుగుడు గొడుగుడు అనేటువంటివి కానీ, ఇవన్నీ కూడా కనపడనటువంటి పాపాలు. వ్యభిచారంటే వీడు వ్యభిచారి, వీడు నరహంతకుడు, ఈ మాటలు కనపడతాయి, ఇవి కనపడతాయి. వ్యభిచారైనా ఒకటే దేవుని దృష్టిలో, అబద్ధికుడైనా ఒకటే. అబద్ధికుడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు, నరహంతకుడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. అన్లెస్ అండ్ అంటిల్ హీ రిపెంట్. అతను రిపెంట్ అయినట్లయితేనే దేవుడు మన పాపములను ఎన్నడూ కూడా జ్ఞాపకం, ఒకసారి కడిగిన తర్వాత వాటిని మరలా ఎన్నడూ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. వాష్ అవుట్ చేసేటువంటి దేవుడు. తీసేసి మరలా మనము అనేకసార్లు మనం ఇతరులు చేసిన తప్పులు మనం రైట్ చేస్తాం. వీడా చేసావు, అలా చేసావు, ఇలా చేసావు, అప్పుడు ఇది, ఇప్పుడు అది. మానవుల యొక్క గుణం అది, సహజంగా వచ్చేటువంటిది. ఎప్పుడుదో ఎత్తుకొస్తారు. 30 ఏళ్ల క్రితం పెళ్ళి అయితే ఆ రోజున వచ్చేటువంటి సమస్య, నువ్వు ఇస్తా అన్నావు తేలేదే, తెస్తా అన్నావు తేలేదే, పెళ్లి ముందు నువ్వు అది ఎలా చేస్తా అన్నావు, పెళ్లి ముందు ఎలా మాట్లాడావు, రోజు 10 సార్లు ఫోన్ చేసేవాడు, పెళ్ళైన తర్వాత ఒకసారి కూడా చేయట్లా, అసలు ఇప్పుడు పట్టించుకోవట్లా. చూడండి, దెప్పుతాలు అనేటువంటిది, సణుగుడు గొడుగుడు అనేటువంటిది. ప్రిమేట్ వాళ్ళరా, నీ యొక్క భక్తి నీది. నీ భర్తను బట్టి నువ్వు పరలోక రాజ్యంలోకి వెళ్ళలేవు, నీ బిడ్డలను బట్టి నువ్వు పరలోక రాజ్యంలోకి వెళ్ళలేవు, నీ తల్లిదండ్రులను బట్టి నువ్వు పరలోక రాజ్యంలోకి వెళ్ళలేవు. నీ భక్తి నీదే. నీ హృదయాన్ని నువ్వు కాపాడుకోవాలి. ఒక పాస్టర్ అయినా, ఒక బిలీవర్ అయినా, ఒక మామూలు వ్యక్తి ఎవరైనా సరే, ఎవరి హృదయాల్లో వాళ్ళు కాపాడుకుంటేనే దేవుని దృష్టిలో ఆయన యొక్క తరాజులో, తూకములో చూసినప్పుడు మనము తేలియాడేటువంటి సిచ్యువేషన్లో మనము ఉండకూడదు. దేవుని దృష్టిలో మనము, హిజ్కియా ఏం చెప్పాడు, నీ దృష్టిలో నేను ఎలా బ్రతికాను, దేశంలో ఉన్నటువంటి ఆకి విగ్రహాలను ఎలా తొలగించాను. కానీ అదే విషయాన్ని బెల్తాషాజర్, డానియేల్ గ్రంథంలో చూస్తాం మనం. బెల్తాషాజరేనా
దర్యావేష, వాళ్ళిద్దరు నాకు కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుంది. తేలి ఆడిపోతున్నావు. నువ్వు ఎక్కడున్నావు? తరాజులో చూసినప్పుడు నువ్వు తేలి ఆడిపోతున్నావు. నిన్ను త్రాసులో తూచగా తక్కువగా కనపడుతుంది. చూసారా దేవుడు ఏమంటున్నారు? నువ్వు వెయిట్లెస్ ఫెలోగా ఉన్నావు. నా కొరకు నువ్వేం చేయలా, నా నిబంధనలు గైకొనలా, నా ఆజ్ఞలను పాటించలా, నువ్వు చేయవలసిన వాటిని, నేను ఆజ్ఞాపించిన వాటిని నువ్వు చేయలేదు. ఎవరైతే అలా చేయనటువంటి వారికి ఉంటామో మనందరం కూడా త్రాసులో తేలి ఆడేటువంటి రీతిలో మనం ఉండిపోతాం. వెయిటేజ్ ఉండదు మనకి. వెయిటేజ్ లేనటువంటి వారందరికి కూడా పనికిరానటువంటి వారికి అయిపోతాం. ప్రిపెట్టి వాళ్ళరా చూడండి, మనాళ్ళు కుప్పలు కొట్టినప్పుడు ఏం చేస్తారు? కుప్పలు నూరుస్తారు. నూర్చినప్పుడు గాలి వచ్చినప్పుడే పోసేవారు వెనకటి రోజుల్లో. వెనకట్లో దక్షిణ నుంచి గాలి వస్తుంది. గాలి వచ్చినప్పుడు ఇలా పోత పోసేవారు. పొట్టు అంతా ఎగిరిపోతుంది, గట్టు అంతా కింద పడుతుంది. మనకి గట్టు ఉంటేనే మనం పరలోక రాజ్యంలోకి వెళ్ళగలుగుతాం. బైబిల్ గ్రంథంలో ఉంది, నువ్వు పొట్టువా ఒక చోట ఉంటుంది కొత్త నిబంధనలో, గాలికి ఎగరేటువంటి పొట్టు వల్ల అయిపోతాం. మనం పనికిరానటువంటి వారికి అయిపోతాం. వెయిటేజ్ లేనటువంటి వారికి అయిపోతాం. పిరమిడ్ వల్ల గ్రహించండి, దేవుని యొక్క బిడ్డలుగా దేవుని కొరకు నువ్వేం చేసినావు అనేటువంటిది నువ్వు చెప్పుకునేటువంటి అర్హత కలిగినటువంటి వాడుగా నువ్వు ఉండాలి. ఎస్ లార్డ్, ఐ హ్యావ్ డన్ ఫర్ యూ దిస్ థింగ్స్. నేను నీ కొరకు నీ విషయంలో నీ వాక్య ప్రకారం నా హృదయాన్ని నేను జాగ్రత్తగా కాపాడుకున్నాను. కుడికి కానీ ఎడమ కానీ తిరగకుండా చూడకుండా తిన్నగా నేను నడిచాను, తిన్నగా నేను చూశాను. నా హృదయము నా దృష్టిలో నిందారహితముగా బ్రతికాను ప్రభా. నిందారోపణ లేటువంటి రీతిలో నా హృదయాన్ని నేను కాపాడుకున్నాను ప్రభా. నీ పనిలో నేను ఇలా ప్రవర్తించాను ప్రభా. నీ కొరకు ఇలా జీవించాను, నీ రాజ్యం ఇలా కట్టినాను, ఇతరులకు నీ గురించి ఇలా సాక్ష్యం చెప్పాను, భారమతో ఇతరుల గురించి ప్రార్థించాను. ఇతరులేటువంటి వారిని నీ వైపు త్రిప్పే వరకు త్రిప్పడానికి నా బలము, నా ధనము, నాకున్నటువంటి వాటిని నేను ఖర్చు చేశాను ప్రభా. ఇజ్గా చెప్పినాడు, దేశంలో ఉన్నటువంటి చదువు ఒకసారి, యథార్థవంతుడినై సత్యముతో నీ సన్నిధిలో ఎట్లు నడుచుకుంటున్నావు, అనుకూలముగా జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకునమని కన్నీరు విడ్చుచు యెహోవాకు ప్రార్థించాను. చూసారా, నీ దృష్టిలో ఎలా బ్రతికాను ప్రభా. మనం చెప్పుకోగలుగుతాం ఆ విషయాన్ని. మనం ఆ యొక్క దేవాని కొరకు ఎలా జీవించాను ప్రభా, యథార్థముగా జీవించాను కదా, ఫెయిల్ అవ్వలేదు కదా ప్రభా. యోసేపుకు వచ్చిన శోధన నాకు కూడా వచ్చింది ప్రభా. నేను ఫెయిల్ అయిపోయాను ప్రభా, పడిపోయాను ప్రభా, జారిపోయాను ప్రభా. లేదు, నువ్వు కనుక పరిగెత్తినట్లయితే యోసేపు ఎలా పరిగెత్తాడో ప్రభా, నేను కూడా పరిగెత్తాను కదా ప్రభా. నీ దృష్టిలో ఎలా నిందారహితుడిగా బ్రతికాను ప్రభా. పాపం నుంచి పారిపోయాను కదా ప్రభా, ఫెయిల్ అవ్వలేదు కదా ప్రభా. పరిశుద్ధతని కాపాడుకున్నాను కదా ప్రభా. అది నీ వెయిటేజ్ దేవుని సన్నిధిలో, అది నీ వెయిటేజ్. అది నువ్వు చెప్పుకునేటువంటి వాడుగా నువ్వు ఉండాలి. ప్రిమిట్ వల్ల దేవుని సన్నిధిలోకి మనం వాళ్ళు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మనం చెప్పి ప్రార్థన చేసేటువంటి వారిగా మనం ఉండాలి. దేవుని యొక్క రాకడకు చాలా దగ్గరకు ఉన్నాం. ప్రిమిట్ వాళ్ళరా గ్రహించండి, దయచేసి గ్రహించండి, రిపెంట్ అవ్వండి. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఎప్పటి నుంచో భక్తి చేస్తున్నాను, ఎప్పుడో మారు మనసు పొందాను, మా తండ్రి పాస్టర్ గారు, మా తల్లి పాస్టర్ గారు, మా తాతగారు పాస్టర్ గారు, మా బంధువులు పాస్టర్ గారు, ఇవన్నీ దేనికి పనికిరావు నీకు. వాళ్ళ తోక పట్టుకుని వేరే చెప్పులు పట్టుకుని నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. ఇట్ ఈజ్ హైలీ ఇంపాసిబుల్. దేవుడు అలా చెప్పలా. ఎవరి భక్తి ఆడదే. నీ హృదయం ఎలాగున్నది ఈ ఉదయకాల సమయంలో, నీ మనసుని ఎలా కాపాడుకున్నావు. చాలాసార్లు నేను చాలా భక్తి చేస్తున్నాను అని అనుకుంటాం. మనం సాటిస్ఫై అవుతాం, రిసీవ్ చేసుకోం. మాటలు చెప్తున్నప్పుడు నువ్వు ప్రార్థన చేసుకోవట్లేదు, నువ్వు ఈ తప్పు చేయకూడదు, ఈ మాటలు మాట్లాడకూడదు, ఇలా నువ్వు ఉండకూడదు, వాక్యం చదవాలి, మంచి మాటలు చెప్పాలి, ఎంకరేజింగ్గా ఉండాలి. ఈ మాటలు మనం చెప్తుంటే నీకేం తెలుసు, నేను ఎప్పుడో మారు మనసు పొందానంట. మనం రిసీవ్ చేసుకో. మనం మాటలు కోపం వస్తూ ఉంటుంది. ప్రిపేర్ వల్ల గ్రహించండి, మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే, నువ్వు ఎలాగున్నా ఉదయ కాలశంలో నీ సిచ్యువేషన్ ఒకసారి అర్థంలోకి వెళ్ళి నువ్వు చూసుకో.
దేవుని యొక్క వాక్యం అర్థం దగ్గరికి వెళ్ళి నువ్వు చదువుకుని చేసుకో. హిజ్కియా చెప్పినటువంటి రీతిలో నువ్వు నిందారెదురుగా ఉన్నావా? వాక్యం చదువుతున్నావా? వాక్యం నీతో మాట్లాడినప్పుడు శ్రద్ధ చేసుకుంటున్నావా? దేవుని సన్నిధికి వస్తున్నావా? వచ్చినప్పుడు దేవుని సేవకులు చెప్పినటువంటి మాటలకు నువ్వు లోపడుతున్నావా? అది నాకు కాదులే, వేరే వాళ్ళకి చెప్పారులే. ఇవాళ ఇంటికి వెళ్ళిన తర్వాత కొంతమంది చెప్తూ ఉంటారు, ఏమని? ఇవాళ వాక్యం అంతా నీకోసమే. ఏంటది? దావీదు ఆ మాట అన్నాడా? బిట్టు నువ్వు అటు ఇటు తిప్పుతున్నావు పైకి కిందకి, ఇవాళ వాక్యం అంతా నీకోసమే. దావీదు ఆ మాట అన్నాడా? అల్లా. నేను పాపము బెషేబా పాపం చేసిన అన్నాడా? నేను చేశాను, నేను పాపము చేశాను. ప్రియమైన వాళ్ళ గ్రహించండి, నేను అనేటువంటిది కావాలి. నేను తప్పు చేశాను, నాది దోషము, నేను అవిధేయుడును, నేను బలహీనుడను అని దేవుని దగ్గర చెప్పు. దేవుని దగ్గరికి వెళ్ళి మాట్లాడు. ప్రభు దగ్గరికి వెళ్ళి పాద చెందులో కూర్చో. దేవుడు నిన్ను కరుణిస్తాడు, కృప చూపిస్తాడు. ప్రియమైన వాళ్ళ అవతల వ్యక్తి మీద నువ్వు నెపం మోయొద్దు. కొన్నిసార్లు కొంతమంది ఈ వ్యక్తి నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు చూసావా, కొంతమంది చెప్తారు, నాకు తెలుసు మావాడు తప్పు చేశాడు. కొంతమంది చెప్పేటువంటి మాటలు, నాకు తెలుసు మావాడు తప్పు చేశాడు, నాకు తెలుసు నా తప్పు కాదు వాడిదే తప్పు. భార్య మీద భర్త, భర్త మీద భార్య చెప్తూ ఉంటారు. కొంతమంది మొరటుగా ప్రవర్తిస్తూ ఉంటారు. కొంతమంది కట్టినట్టు హృదయాలతో ఉంటారు. తగ్గించుకునేటువంటి స్వభావాలు ఉండవు కొంతమందికి. దీన మనసు అనేటువంటిది ఉండదు. యూ హ్యావ్ టు రిపెంట్ ఫర్ యువర్ హార్డ్ హార్ట్. ప్రభా, నా హృదయము బండలాగా ఉన్నది ప్రభా, మెత్తని మాంస హృదయాన్ని దయచేయి ప్రభా. కొంతమంది అలా స్టబ్బన్గా ఉంటారండి. పశ్చాత్తాపడేటువంటి మనసు ఉండదు. కఠినమైనటువంటి భక్తి చేసేటువంటి వారికి ఉంటారు. అది భక్తి కాదు, అది సైతానుకు నువ్వు అమ్మివేసుకున్నావు. నువ్వు సైతానుకు నువ్వు అమ్మేసుకున్నావు నీ జీవితాన్ని. అందుకనే సైతాను యొక్క కఠినమైనటువంటి హార్ట్ నీకు వచ్చేస్తుంది. రిపెంటెన్స్ అనేటువంటిది ఉండదు. అయ్యో నేను పాపము చేశాను. ఏమంటాడు శుంకరనేటువంటి వ్యక్తి? ప్రభువా నీ సన్నిధిలో నిలబడటానికి పైకి చూస్తానికి కూడా నేను అర్హుడు కాను. రొమ్ములు కొట్టుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. అది రిపెంటెన్స్. ప్రియమైన వాళ్ళారా, నేను తగినటువంటి వాడును కాను. దూరముగా నిల్చుండి ధైర్యము చాలక నన్ను కరుణించుము, పాపినైన నన్ను కరుణించుము. ప్రియమైన వాళ్ళ ఇదే కాలశంలో మనం గ్రహించాల్సినటువంటిది ఏంటంటే, మనం రిపెంట్ అవ్వాలి మన పాపముల నిమిత్తం. వాక్యం వింటాము కానీ చాలాసార్లు వాక్యానికి చోటు ఇవ్వం. మనం ప్రార్థన అనేటువంటి చేయబడినప్పుడు మనుషులు ఉన్నప్పుడు ఏదో ప్రార్థన చేస్తాం. అది ప్రార్థన చేయాలి, కానీ ఒంటరిగా నువ్వు వెళ్ళి నీ హృదయాన్ని పరీక్ష చేసుకో. ఏకాంతంగా వెళ్ళు, ప్రభు దగ్గరికి వెళ్ళు. పోర్ అవుట్ యువర్ హార్ట్. నీ హృదయంలోనే అలాగ క్రమరించుకోవాలి. నీకు తెలుసు నువ్వు పై రీతిలో ప్రార్థన ప్రియమైన వాళ్ళ వద్దది. దానివల్ల నీకు ఉపయోగం లేదు, ఇతరులకు ఉపయోగం ఉండదు. ప్రభు దగ్గరికి వెళ్ళు, ఆయన పాద సన్నిధిలో కూర్చో, పశ్చాత్తాపడు. నా జీవితం ఇలాగున్నది ప్రభా. ఓపెన్గా చెప్పు ప్రభుకి, నేను ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను ప్రభా, జారిపోయినాను, పడిపోయినాను, లేవలేకపోతున్నాను, పాప గుబులో ఉన్నాను ప్రభా, నన్ను క్షమించు. ఏ పాపము పెద్ద పాపాలు కాదు మనలో ఉండేది మారుమనసు పొందిన తర్వాత. ఇప్పుడు చెప్పుకున్నటువంటి పాపాలు చిన్న చిన్నవి. అంటే చిన్నవంటే మైనర్ ప్రాఫిట్స్, మేజర్ ప్రాఫిట్స్ తేడా లేదు. బుక్ ఏదో పెద్దది కదా మేజర్ ప్రాఫిట్స్, బుక్ ఏదో చిన్నది కదా మైనర్ ప్రాఫిట్స్ అనేటువంటిది కాదు. కంటెంట్ అనేటువంటిది దాని గురించి. పాపముల విషయంలో కూడా చిన్న పాపము పెద్ద పాపం అనేటువంటిది సందర్భం ఏంటంటే, అక్కడ పాపము పాపమే, కానీ ఈ భక్తి చేయటువంటి మన జీవితంలో ఇలాంటివి అసూయ, ద్వేషము, ఓర్వలేనితనము, ఇంకేం కనపడితే చెప్పండి, గొడుగుడు సణుగుడు, ముసలమ్మ ముచ్చట్లో, లేనిపోయిన చెప్పటం, చాడీలు చెప్పటం, ఏంటి ఇంకేముంటాయి, ఓర్చుకోలేనిటిది వెనకల నుంచి మనం క్రిటిసైజ్ చేస్తూ ఉంటాం. ముందుకు వచ్చి సూపర్ అంటాం, గోడలు ఎగరేస్తాం, వెనకాల వచ్చి అంటాం. ఇలాంటి భక్తి కనపడుతుంది. ఇది భక్తి కాదు ప్రియమైన వాళ్ళారా, ఇది భక్తి అనేటువంటిది కాదు. అవునంటే అవును, కాదంటే కాదు. ఇది భక్తి అనేటువంటిది.
ఈ కోణంలో మనం భక్తిని కొనసాగించేటట్టు వారుగా మనము ఉండాలి. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రియమైన వాళ్ళారా, మనం చాలా దగ్గరగా ఉన్నాం ర్యాప్చర్కి. బైబిల్ స్కాలర్స్ చెప్పేటువంటి మాటలు నా మాటలు కాదు, ఎక్కువ మంది బైబిల్ స్కాలర్స్ చెప్తున్నారు 24వ సంవత్సరం అనేటువంటిది. ఈవెన్ స్టీఫెన్ హాకిన్స్ ఉన్నాడు కదా, ఆయన ఏదో ఎథిస్ట్ అనేటువంటి రీతిలో ఆయన ఎక్కడో మనం అనుకుంటా ఉంటాం. లేదంటే మరి ఆయన అనేటువంటి మాటలు ఏమో, కానీ ఆయన కూడా అన్నటువంటిది ఏంటంటే, ఆయన అన్నటువంటి మాటలు ఏంటంటే దేర్ ఈజ్ లైఫ్ అండ్ దెర్ ఈజ్ హోప్. ఆయన అన్నటువంటి మాట, ఆఫ్టర్ వర్డ్స్ దెర్ ఈజ్ లైఫ్ అండ్ దెర్ ఈజ్ హోప్. చూడండి, ఆయన కొంతమంది పాస్టర్స్, కొంతమంది బిలీవర్స్ వెళ్ళి అడిగారు ఆయనని, నీ యొక్క దేవుని విషయంలో నీ ఫిలాసఫీ ఏంటి, నువ్వు దేవుని నమ్ముతావా, దేవుని విషయంలో నీ ఫిలాసఫీ ఏంటి అని ఆయన అన్నప్పుడు, నా దగ్గర ఎక్కడో రాసుకున్నాను నేను. ఆయన చెప్పినటువంటి మాటలు ఎక్కడో, ఆయన అన్నటువంటిది ఏంటంటే, మీరు దేవుని నమ్మరంట, డూ యూ హ్యావ్ ఏ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ దట్ హెల్ప్స్ యూ. ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, ఆయన మాట్లాడలేడు కదా, స్టీఫెన్ హాకిన్స్ మాట్లాడలేదు తెలుసు కదా మనందరికీ, ఇలా పెట్టుకుని ఉంటాడు. చనిపోయారు కదా, ఆయన చనిపోయారు. ఆయన ఇలా ఆయన నుంచి వచ్చేటువంటి మాటలు ఏంటంటే, ఇట్ ఈస్ క్లియర్ దట్ వీఆర్ జస్ట్ అన్ అడ్వాన్స్డ్ బ్రీడ్ ఆఫ్ ప్రిమేట్స్ ఆన్ ఎ మైనర్ ప్లానెట్ ఆర్బిటింగ్ అరౌండ్ ఎ వెరీ యావరేజ్ star in the outer suburb of one among 100 billion galaxies. We are all different. However bad life may seem, there is always something you can do and succeed it. While there is life, there is hope. ఆయన అన్నటువంటి మాట చూడండి. ఆయన చాలా పెద్ద స్కాలర్, ఫిజిక్స్లో కదా, ఆయన ఆస్ట్రానమీకి సంబంధించి చాలా పెద్ద స్కాలర్. ఆయన చెప్పేటటువంటి మాట, దెర్ ఈజ్ లైఫ్, దెర్ ఈజ్ హోప్. ప్రిమిటివరారా, చాలామంది సైంటిస్టులు అనేటువంటి వాళ్ళు మొదట్లో దేవుడిని నమ్మినటువంటి వారుగా లేరు, కానీ వారి జీవితాలు ముగించేటువంటి టైంలో వాళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచి, ఎస్ దెర్ ఈజ్ హోప్, దెర్ ఈజ్ లైఫ్ ఆఫ్టర్ డెత్, దెర్ ఈజ్ వే, ద వే ఈజ్ జీసస్, ఈజ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్ అనేటువంటి రీతిలో చాలామంది బైబిల్ యొక్క సైంటిస్టులు అనేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఆ రీతిగా చెప్పినారు. అయితే ఈ ఉదయకాల సమయంలో ప్రిమిట్ వల్లరా మనం ర్యాప్చరు, ఈ రెవల్యూషన్ వీటిలోకి వెళ్ళాం. ఈ 16వ అధ్యాయంలో నేను షార్ట్గా కంప్లీట్ చేస్తాను. చిన్న అధ్యాయమే, 10 వచనాలు ఉన్నాయి. ఇందులో ఎక్కువగా మనం నేర్చుకోవాల్సినటువంటిది ఏంటంటే, మెయిన్ ఇక్కడ మనకు కనిపెట్టేటువంటిది ఏంటంటే, మొదటి వచనం చదవండి ఒకసారి. పుత్రులకు చీటీ వలన వచ్చిన వంతు ఎరుకో ఎదుట యోర్ధాను ధరను నేను, ఆ ఎరుకో ఏటి వెంబడిగా ఎరుకో నుండి బేతేలు మన్య దేశం వరకు అరణ్యము వ్యాపించును, లూజు వరకు పోయి సాగి సాగెను. మనష్షే ఎఫ్రాయిములు స్వాస్థ్యము పొందిరి. ఇక్కడ మనం చూస్తాం. తర్వాత మీరు 17వ అధ్యాయంలో మనష్షే మనవళ్ళు, మాకీరు, ఇను మనవడును అనేటువంటిది కూడా చూస్తాం. వాళ్ళ గిలాదు, తర్వాత వారికి పుట్టినటువంటి ఏపేరు కుమారుడు సెలోపహేదును కుమార్తెలే కానీ కుమార్తెలు పుట్టలేదు. అతని కుమార్తెల పేర్లు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్పా అన్నవి. ఈ వీరు ఎలియాజరు ఎదుటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి వాళ్ళ సరిహద్దుల మధ్యన ఈ స్త్రీలైనటువంటి వారికి కూడా ఎఫ్రాయిము, మనష్షే యొక్క పిల్లలైనటువంటి వారికి మనవళ్ళు, ముది మనవళ్ళు, ఇను మనవళ్ళు అంట. వారికి కూడా ఆ యొక్క స్త్రీలైనటువంటి వారికి భూభాగాలు అక్కడ పంచడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ మనం మొట్టమొదటి మనం చూసేటువంటిది ఏంటంటే, చీట్లు వేయటము అనేటువంటి దానిని ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ చీట్లు వేయటం అనేటువంటిది ప్రజెంట్ కాంటెక్స్టు, అప్పుడు కాంటెక్స్టు మధ్యలో ఏం జరిగింది అనేటువంటి దాన్ని మనం చూద్దాం. ఇది చీట్లు వేయటం అనేటువంటిది ఇది యాక్చువల్గా ప్రజెంట్ మనం చూసినట్లయితే చాలామంది చీట్లు వేస్తాం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. చాలామంది చీట్లు వేయటం కానీ, లేదంటే రామచిలకను బయట తీసుకొచ్చి జ్యోతిష్యం చేయటం అనేటువంటిది కానీ, ఇలాంటివి. లేదంటే కొన్నిసార్లు నిన్న మా ఫ్రెండ్ కూడా విజయవాడలో చెప్తున్నాడు, ఒక ఆవిడ ఉంటుంది, ఆవిడ ప్రార్థన చేసి చెప్తూ ఉంటుంది అని చెప్పాడు. ఓకే, ఆవిడ ప్రార్థన చేసి చెప్తూ ఉంటుంది, అదే దేవుడు నువ్వు ఆరాధిస్తున్నావు, నువ్వు కూడా ఇంకో కొద్దిగా ప్రార్థన చేయి,
దేవుడు నీతో కూడా నీ బిడ్డ వివాహం విషయంలో చెప్తాడు అనేటువంటిది నేను చెప్పినాను. అంటే కొన్నిసార్లు ఏమైపోతుందంటే దేవుని సేవకుల దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటూ తప్పులేదు, మంచిదే, అది వారి సజెషన్స్ తీసుకోవాలి, ఆ ప్రకారం మనం ఉండాలి, అలా అడుగులు వేయాలి. కానీ మనము దేవునికి డైరెక్ట్గా కాంటాక్ట్లోకి వెళ్ళేటట్టు వారుగా కూడా మనము ఉండాలి. దేవునికి డైరెక్ట్గా మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు జీసస్ ఈజ్ ద మీడియేటర్ బిట్వీన్ అస్ అండ్ గాడ్. మనము దేవుని యొక్క సేవకులైనటువంటి వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాం, తప్పులేదు. కానీ మనము ఆ యొక్క ప్రార్థన అవసరతలు తీర్చుకోవాలి, మన సమస్యలు, మన ఇబ్బందులు, ఆటంకాలు చెప్పుకుని ప్రార్థన చేయించుకోవాలి. కానీ వీ హ్యావ్ ఎ డైరెక్ట్ యాక్సెస్ విత్ గాడ్. తెర చినిగిపోయాను, అప్పటి నుంచి కూడా మనకి ఆ యాక్సెస్ అనేటువంటిది డైరెక్ట్గా వచ్చేసింది. కాబట్టి మనము దేవుని బిడ్డలుగా మనము మనం ప్రార్థన చేసి జవాబు పొందేటట్టు వారికి ఉండాలి. కానీ ఈ చీట్లు వేయటం అనేటువంటిది కానీ, చీట్లు వేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం కానీ, కొన్నిసార్లు జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళటం కానీ, లేదంటే మంచి చెడులు చెప్పేటట్టు వారు అనేటువంటి వారు ఉండారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పించుకుందాం, ఇది దేవుని చిత్తమా కాదా అని వాళ్ళని అడుగుదాం అనేటువంటివి ఇంకా క్రైస్తవులు అనేటువంటి వాళ్ళు చాలామంది ఆ రీతిగా చేయటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మనము ఇది అన్స్పిరిచువల్ థింగ్. యాక్చువల్గా అది మనం ఓల్డ్ టెస్టిమెంట్ డేస్లో మనం చూసినట్లయితే మీరు ఒకసారి సామెతలు 16వ అధ్యాయము పాత నిబంధనలు ఇలా జరుగుతూ ఉండేటువంటిది 33వ వచనం చదవండి ఒకసారి. సామెతలు 16 వాటి వలన తీర్పు యెహోవా, అది దేవుడిచ్చేటువంటి తీర్పు అనేటువంటిది పాత నిబంధనలో గ్రహించేటట్టు వారు. ఈ చీట్లు వేయటం అనేటువంటిది లేవీకాండం 16వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. 8వ వచనం చూడండి ఒకసారి. అహరోను చీట్లు వేసేటటువంటి వాడుగా ఉన్నాడు. ప్రధాన యాజకుడు ఉండేటువంటి ఇతను చేయవలసినటువంటి పని అది. చీట్లు వేసి యెహోవా పేరిట ఒక చీటిని విడిచిపెట్టేటువంటి మేక, అర్పించేటువంటి మేక, బలి అర్పణ చేయించేటువంటి బలిగా అర్పించినటువంటి ఒక మేక, తర్వాత విడిచిపెట్టేటువంటి మేక అంటే స్కేప్ గోట్ అంటారు. స్కేప్ గోట్ అంటే వీడు బలైపోయాడు రా అంటారు, వీడు స్కేప్ గోట్ అయిపోయాడు అంటారు. అంటే నింద అతని మీద మోపి, అతను చేయిపోయినా సరే నింద అతని మీద మోపడం అనేటువంటి దానిని స్కేప్ గోట్ అంటూ ఉంటాం మనం. అయితే ఇక్కడ ప్రధాన యాజకుడు ఆ దినాల్లో చేయవలసినటువంటి పని ఏంటంటే, ఒక మేకను యెహోవాకు అర్పించేటువంటి మేక ఉంటుంది, తర్వాత విడిచిపెట్టేటువంటి మేక. అంటే అతను ఏం చేస్తాడంటే చీట్లు వేసి ఏది దేవునికి అర్పించేటువంటిది బలి అర్పణ అనేటువంటి దాని గురించి అతను చీట్లు వేస్తాడు. ఆ చీట్లు వేసే క్రమంలో ఏం జరుగుతుందంటే, ఒకటి డిసైడ్ అవుతాడు, మరొకటి ఏంటంటే విడిచిపెట్టేటువంటిది. విడిచిపెడతామంటే దాని మీద ఏది విడిచిపెట్టాలి, ఏ మేకను విడిచిపెట్టాలి అనేటువంటి దాని విషయంలో అహరోను ఆ చీటీ వేసి దాని మీద ప్రార్థన చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఎవరైతే ఈ బలి అర్పించినారో ప్రజలేటటువంటి వారి యొక్క పాపములు ఈ యొక్క మేక మీదకి ఆ పాపములు ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ఈ పాపములు దాని మీదకి వచ్చినటువంటి యొక్క మేక అరణ్యములో వదిలిపెట్టబడతాం అనేటువంటిది జరుగుతుంది. దీని కొరకు అర్పించటం కొరకు ఒకటి, తర్వాత అరణ్యములో వదిలిపెట్టడం కొరకు ప్రజల యొక్క పాపములు ఈ యొక్క మేక మీదకి వెళ్ళి ట్రాన్స్ఫర్ అయ్యి ఇది బయటికి అలా అరణ్యములోకి వెళ్ళి దాని అంతటికి అది చనిపోవడం అనేటువంటిది జరుగుతుంది. దాని విషయంలో ఈ యొక్క ప్రధాన యాజకులుగా ఉండేటువంటి వాళ్ళు అహరోను ఆ దినాల్లో ఈ రీతిగా చీట్లు వేయటం అనేటువంటిది ఆ దినాలలో జరుగుతూ ఉండేటువంటిది. అలాగనే ప్రిమిట్ వర్రరా అంటే యేసు ప్రభువారి విషయంలో కూడా మనం చూసినట్లయితే ఆయనలో పాపము లేదు, ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన పాపము ద్వారా ఈ లోకంలోకి రాలేదు, పరిశుద్ధుడిగా ఈ లోకముకు వచ్చి పరిశుద్ధుడిగా జీవించినాడు. కానీ మన పాపముల నిమిత్తము ఆయన స్కేప్ గోట్గా ఆయన అయిపోయినాడు. మన పాపముల నిమిత్తము మన పాపములు ఆ సిలువలో ఉన్నటువంటి యేసయ్య మీదకు అవన్నీ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. ఆయన ఆ రోజున బలిగా మన కొరకు అర్పించబడినారు, ఆయన యేసు ప్రభువారు. కాబట్టి ఆయన నిలబడుచున్నటువంటి ఆ యొక్క ప్లేస్ అనేటువంటి దానినే మనము అతి అపవిత్రమైనటువంటి ప్లేసు, అతి
పాపముతో నిండి ఉన్నటువంటి ప్రపంచంలో ఏ ప్లేస్ అంటే యేసయ్య నిలబడినటువంటి ఆ క్రాస్ మాత్రమే. ఎందుకంటే సమస్త మానవాళి యొక్క పాపములు ఆ క్రాస్ అనేటువంటి శిలువ మీద యేసు ప్రభువారు మోసినారు. కాబట్టి ఆ యొక్క ప్లేస్ అనేటువంటిది ద వర్స్ట్ సిన్నెస్ట్ ప్లేస్ ఇన్ దిస్ వరల్డ్. దాన్ని మించినటువంటి ప్లేసు, పాపముతో నింపబడినటువంటి ప్లేసు మరొకటి లేదు. కాబట్టి ఈ రీతిగా చీట్లు ఆ దినాలలో వేయటం అనేటువంటిది జరుగుతూ ఉండేటువంటిది. కొత్త నిబంధనలోకి వచ్చినట్లయితే అపోస్తుల కార్యాలలో 1వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. శిష్యులైనటువంటి వారు 1వ అధ్యాయము 26వ వచనం చూడండి ఒకసారి. దేని గురించి? 12వ శిష్యుడి గురించి. అక్కడ మీరు చదివినట్లయితే చూడండి, అక్కడ చీట్లు ఎవరిని ఆ యొక్క శిష్యుడిగా తీసుకోవాలి అనేటువంటిది, దాని విషయంలో ఇది ఒక డిబేటిక్ వర్డ్ అనమాట. డిబేట్ చేసేటువంటి సందర్భం ఇది ఈ విషయంలో. ఎందుకంటే ఇస్కరియోతు యూదా చనిపోయిన తర్వాత 12వ శిష్యుడిగా ఎవరిని తీసుకోవాలి అనేటువంటి దాని విషయంలో మత్తయి అనేటువంటి వ్యక్తిని వీళ్ళు తీసుకునేటువంటి వారుగా ఉన్నారు. అవును కదా? చదివండి, అక్కడ చదవండి ఒకసారి, మీకు కనపడుతుంది. ఎవరి పేరిట వచ్చింది? మత్తయ్య పేరిట చీటి అనేటువంటిది వచ్చింది. కాబట్టి మత్తయ్యని వీరు శిష్యులుగా, వాళ్ళు 12వ శిష్యుడిగా ఇస్కరియోతు యూదా ప్లేస్లో ఇతను తీసుకునేటువంటి వారుగా ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే వీరు ఆ టైంలో చీట్లు వేసినటువంటి వారుగా ఉన్నారు. బట్ ఎక్కువ స్కాలర్స్ చెప్పేటువంటిది ఏంటంటే, దీని విషయంలో దేవుడు ఈ శిష్యులైనటువంటి వారు పేతురుకి ఏ విషయం చెయ్యనేటువంటిది దేవుడు చెప్పలా. పాత నిబంధనలో చీట్లు వేయడం అనేటువంటిది మనం చూసినాం. కానీ పేతురు లీడర్గా ఉండేటువంటి వాడు, పేతురుకి ఏమన్నా చెప్పడం అనేటువంటిది జరిగిందా ఇక్కడ? లేదు. పేతురుకి చీట్టి వేసి 12వ వ్యక్తిని నువ్వు తీసుకో అనేటువంటిది దేవుడు చెప్పలా అక్కడ. అది బైబిల్ స్కాలర్స్ ఎక్కువ మంది చెప్పేటువంటిది ఏంటంటే, ఇది దేవుని యొక్క చిత్తము కాదు, దేవుని యొక్క చిత్తము కాదు. 12వ శిష్యుడిగా ఇతను నువ్వు తీసుకో అనేటువంటిది మత్తయ్య తీసుకునేటువంటి విషయంలో ఎవరిని తీసుకుంటారు అనేటువంటి దానిని దేవుడు వీరికి చెప్పాడు అనేటువంటిది కాదు, చెప్పలేదు అనేటువంటిది బైబిల్ స్కాలర్స్ ఎక్కువ చెబుతున్నారు. ఎందుకు అనేటువంటిది మనం చూసేటైతే, ఆ దినాలలో శిష్యులైనటువంటి వారు దేవుడు చెప్పినారు, అక్కడ మీరు వెయిట్ చేయండి, యెరూషలేములో నా ఆత్మను మీ మీదకి నేను పంపిస్తాను. అప్పటి వరకు పరిశుద్ధాత్ముడు లేడు. పరిశుద్ధాత్ముడు లేడంటే వీరి దగ్గర కాదు. యేసుప్రభువు వారు ఉన్న టైంలో యేసుప్రభువు వారు అన్ని కార్యాలు జరిగించేవారు. యేసుప్రభువు వారు వెళ్ళిపోతూ శిష్యులైనటువంటి వారితో చెప్పినారు, ఏం చెప్పినారు? నేను వెళుచున్నాను, మీ మధ్యకు సమాధానకర్తనగు నా ఆత్మను మీ మధ్యకు పంపిస్తాను. ఆదరణకర్తనగు నా ఆత్మను మీ మధ్యకు పంపిస్తాను. ఆదరణకర్త మీకు తోడుగా ఉంటాడు, ఆదరణ ఇస్తారు. నేను శిష్యులైనటువంటి వారు అన్ని సమయాల్లో కూడా భయపడుతూ ఉండేవారు, కొద్ది జంకేటటువంటి వారు, దయ్యాలు వచ్చినప్పుడు వదిలించేటటువంటి వారుగా కాదు, ఉండేటటువంటి వారు లేరు. అలాంటి సందర్భాల్లో కొంత సముద్రంలో నడిచినప్పుడు శిష్యుడిగా ఈ పేతురు అలా నడిచేటటువంటి టైంలో యేసుప్రభువు వారు అక్కడ రావయ్య అన్నారు. కానీ యేసుప్రభువుని చూడకుండా సముద్రం చూసేపాటికి పేతురు జారటం అంటే అది భయపడిపోయి మునుగుతున్నటువంటి వాడుగా పేతురు ఉన్నాడు. భయపడటం అనేటువంటిది, జంకటం అనేటువంటిది. అలాగనే యేసుప్రభువు వారు సిలువ వేసిన తర్వాత శిష్యులైనటువంటి వారు అందరూ కూడా అనేకమైన ప్రాంతాలకు అలాగలాగన వెళ్ళిపోయినారు, స్కాటర్ అయిపోయినారు. కాబట్టి వీళ్ళు జంకటం, బెదరటం అనేటువంటిది వీళ్ళలో ఉంది. కాబట్టి యేసుప్రభువు వారు వీళ్ళు మానవులు, వీళ్ళు చిన్నాళ్ళు అనేటువంటిది ఆయన తెలుసు దేవుడు. కాబట్టి దేవుడు ఏం చెప్పినారంటే, మీ మధ్యకు నేను ఆదరణకర్తను పంపిస్తున్నాను, మీ దగ్గర ఉండటానికి సహాయంగా ఉంటుంది. దేవుని యొక్క ఆత్మ, నా ఆత్మను మీ యొద్దకు నేను ఆదరణకర్తను నేను పంపిస్తున్నాను, మిమ్మల్ని ఆదరించి మిమ్మల్ని గైడ్ చేయటానికి నా ఆత్మను మీ యొద్దకు నేను ఆదరణకర్తను పంపిస్తున్నాను అనేటువంటి రీతిలో శిష్యులైనటువంటి వారికి చెప్పడం అనేటువంటిది, వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నటువంటి వారుగా వాళ్ళు ఉన్నారు. అయితే దీని గురించి బైబిల్లో మనం చూసినట్లయితే ఎక్కువ స్కాలర్స్ చెప్పేటువంటిది ఏంటంటే, దేవుడు వీరికి చెప్పలేదు ఇది చీట్లు వేయమని, నెంబర్ 1. తర్వాత యాక్చువల్గా దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుడు పౌలును ఏర్పాటు చేసుకున్నాడు అపోస్తులైనటువంటి, అందుకని అతనికి ఒక్కడికే అపోస్తులు, 12 మంది శిష్యులైనటువంటి వారికి అపోస్తులైనటువంటిది
తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పౌలు కూడా అపోస్తులు అనేటువంటిది, అంటే వీరు దేవుడిని చూసినటువంటి వారుగా ఉన్నారు. చుట్లు వేయటం వల్ల కాదు, దేవుడు వారిని సెలెక్ట్ చేసుకున్నారు. అలాగనే దేవుడు వారిని సెలెక్ట్ చేసుకున్నాడు, దేవుడు పౌలను కూడా సెలెక్ట్ చేస్తున్నారు. యాక్చువల్గా దేవుని యొక్క ఉద్దేశం అది. అందుకనే దాని తర్వాత ఆదరణకర్త రావటం అనేటువంటిది జరిగింది. దాని తర్వాత చిట్లు వేయటం అనేటువంటిది ఎక్కడ కూడా బైబిల్లో మనం చూడం. దానితో చీట్లు వేయటం అనేటువంటిది ఆగిపోయింది. పాత నిబంధనలో మనం చూసినాం, సామెతల గ్రంథము మనం చదివేటువంటి భాగంలో 33వ విషయంలో దాన్ని మనం చూసినాం. ఇది దేవుడు చేసేటువంటిది, దేవుడు ఇచ్చేటువంటిదని. దాని తర్వాత ఆదరణకర్త వచ్చిన తర్వాత ఈ చీట్లు వేయటం అనేటువంటిది ఎక్కడ కూడా లేదు. అయితే ఈ యెహోషువ ఈ చీట్లు వేయటం అనేటువంటి దానిని ఇక్కడ మనం చూస్తున్నాం. దీని గురించి మనం చూసినట్లయితే ఈ చీట్లు వేయటం అనేటువంటి దాని విషయంలో కూడా మనము ఈ చీట్లు అనేటువంటి దాన్ని ఆ యొక్క ఇంగ్లీష్ పదము జూయిష్ క్యాలెండర్ పండగ మనకు తెలుసు. ఎస్తేరు గ్రంథములు ఉండేటువంటి పండగ ఏంటి? ఆ పండగ ఎస్తేరు గ్రంథంలో ఉండేటువంటి పండగ ఏం పండగ? ఏం పండగ? పూరిం పండగ. పూర్ అంటే హెబ్రూలో లాట్ అంటే చీటీ అనేటువంటిది. లాట్స్ అంటారు కదా. పూర్ అంటే లాట్ అనేటువంటిది అర్థం. దాని యొక్క లాట్గా ప్లూరల్ వచ్చేసి లాట్స్ అంటే హిబ్రూలో పూరిం అనేటువంటి దాని యొక్క అర్థం. ఇది మనము ఈ యొక్క ఎస్తేర్ గ్రంథంలో కనపడేటువంటి విలన్ ఎవరు కనపడతారు? మనకి ఎవరు కనపడతారు చెప్పాలి? హామాను కనపడతాడు. హీరో ఎవరు కనపడతారు? మొర్దెకై. హీరోయిన్ ఎవరు కనపడుతుంది? ఎస్తేర్ కనపడుతుంది. ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటంటే, ఆ దినాలలో ఈ పూరిం పండగ అనేటువంటిది ఎలా వచ్చింది, ఎందుకు దీన్ని అనేటువంటిది మనం చూస్తే, ఈ హామాను ఇతను చిట్లు వేసేటటువంటి వాడు. దేని విషయంలో చిట్లు వేసినాడంటే యూదులైనటువంటి వారిని చంపేటువంటి డేట్ విషయంలో ఇతను చిట్లు వేసి డిసైడ్ చేసుకునేటువంటి వ్యక్తిగా, డెమోనిక్గా ఇతను ఆ కార్యాన్ని చేసినాడు. అంటే చిట్లు వేయటం అనేటువంటిది ఆ దినాల్లో చేసేవారు, కానీ డెమోనిక్గా అంటే యూదులైనటువంటి వారిని చంపేటువంటి విషయంలో, వీళ్ళని నరహత్య చేయించేటువంటి విషయంలో, వీళ్ళని పూర్తిగా ఇక్కడి నుంచి ఆ దేశంలో నుంచి వీళ్ళని చంపి బయటికి పంపించాలి అనేటువంటి రీతిలో ఈ చిట్లు వేసి యొక్క హామాను ఆ పని అది చేసేటటువంటి వాడుగా ఉన్నాడు. అయితే ఈ ప్రజలటువంటి వారు, జూయిష్ ప్రజలటువంటి వారు, దేవుడు వారికి ఈ యొక్క హామాను విషయంలో ఫేవర్గా చేసినారు కాబట్టి దాన్ని రిమెంబర్ చేసుకునేటువంటి విషయంలో ఎవరైతే ఈ యొక్క యూదులైనటువంటి వారిని చంపాలనేటువంటి రీతిలో చిట్లు వేసిన వాడుగా హామాను ఉన్నాడో, దేవుడు ఆ యొక్క ఎవరిని చంపాలని హామాను అనుకున్నాడో వారికి ఫేవర్గా, యూదులైనటువంటి వారికి ఫేవర్గా దేవుడు ఫేవర్గా ఉన్నాడు. కాబట్టి వీరిని దేవుడు సేవ్ చేసినాడు. మొర్దెకై ఎక్కవలసినటువంటి ఆ యొక్క ఉరికంబము హామాను ఎక్కినటువంటి వాడుకున్నాడు. కాబట్టి ఈ లాట్స్ అనేటువంటిది, ఈ పూర్ అనేటువంటిది, ఈ పూరిం అనేటువంటి పండుగను దీని సందర్భంలో దేవుడు మేముగా అది ఎక్కాల్సినటువంటిది, మమ్మల్ని లెక్కించాలని హామాను చూసినాడు. కానీ మమ్మల్ని లెక్కకుండా దేవుడు మాకు ఫేవర్ చేసినాడు. కాబట్టి ఈ యొక్క పూరిం పండుగ అనేటువంటి దాన్ని వాళ్ళు చేసుకునేటువంటి వారు. అలాగనే మనం చూసినట్లయితే ఆ దినాల్లోనే ప్రధాన యాజకుడు ఎలియాజరు దగ్గరికి కూడా దేవుని యొక్క చిత్తమో కాదో అనేటువంటి రీతిలో కనుక్కునేటువంటి వారు. నంబర్స్ సంఖ్యాకాండం మీరు చూడండి ఒకసారి, 27వ అధ్యాయము, సంఖ్యాకాండము 27వ అధ్యాయము 18వ వచనం చూడండి ఒకసారి. 27:18 నుంచి కనపడుతుంది. యాజకుడు ఎలియాజరు ఎదుటను సర్వ సమాజం ఎదుటను అతను నిలబెట్టి కనుల ఎదుట అతనికి ఆజ్ఞయము వినున్నట్లు నీ ఘనతలో కొంత ఉంచుము, నిలవగా ఊరీము తీర్పు వలన అతనికి విచారింపవలెను. అతడును అతనితో కూడా స్త్రీలందరూ మాట చొప్పున సమస్త కార్యములను ఊరీము. ఇక్కడ అర్థమైందా మీకు? మనం నేర్చుకునే సబ్జెక్టు
ఎలియాజరు దగ్గర 2 రాళ్ళు ఉండేటువంటిది. అంటే యాజకుడు, ప్రధాన యాజకుడి దగ్గరికి 2 రాళ్ళు ఉండేది. ఊరీము, టూరీము. ఊరీము, టూరీము అనేటువంటిది. ఈ టూరీము, ఊరీము విషయంలో ఏంటంటే ఎవరైనా ఈ యొక్క ఆ దినాలలో ప్రధాన యాజకుడు ఇంపార్టెంట్. సో ఈ ప్రధాన యాజకుడి దగ్గరికి మేము చేయాలా చేయొద్దా, యుద్ధానికి వెళ్ళాలా యుద్ధానికి వెళ్ళకూడదా, ఏంటి మేము చేయాల్సినటువంటిది, ఇది చేయాలా ఇది చేయకూడదా అన్నప్పుడు ఒకటి వైట్ ఒకటి బ్లాక్ స్టోన్, ఈ 2 కూడా మనం వాళ్ళ యొక్క సంచిలో ఉన్నప్పుడు వీళ్ళు వెళ్ళినప్పుడు ఆ యొక్క యాజకుడు చేసేటువంటి పని ఏంటంటే ఒక స్టోన్ దాన్ని బయటకు తీయటం అనేటువంటిది జరుగుతుంది. ఆ ఊరీమా టూరీమా అది పాజిటివా నెగిటివా అనేటువంటిది, చెయ్యాలా వద్దా, ఎస్ ఆర్ నో అనేటువంటిది ఆ ఊరీము టూరీము అనేటువంటి దేవుడు ఆ యాజకుడు ద్వారా ఈ ప్రజలైనటువంటి వారు చెయ్యాలా వద్దా అనేటువంటి రీతిలో యాజకుడు తీసేటువంటి ఆ యొక్క స్టోన్ను బట్టి ఊరీమా టూరీమా అనేటువంటిది తీసిన దాన్ని బట్టి దాన్ని వాళ్ళు డిసైడ్ చేసి అలా ముందుకు వెళ్ళటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ ప్రజలైనటువంటి వారు ఆ దినాలలో ఈ చీట్లు వేయటం అనేటువంటిది, చీట్లు వేసి యెహోషువ ఎలియాజరు దగ్గరికి వెళ్ళి ఈ చీట్లు వేసి ఆ రీతిగా భూభాగాలను ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారికి డివైడ్ చేయటం అనేటువంటిది జరిగినది. అలాగనే మనం ఇక్కడ చూసినట్లయితే మనుష్య యొక్క మనవల్లో ముది మానవులు అనేటువంటి వారు, వారికి పుట్టేటువంటి వారిలో ఆడ సంతానం మగవారు లేరు కాబట్టి వారు కూడా యెహోషువ దగ్గరికి వెళ్ళి అడిగినారు, మా యొక్క సహోదరుల మధ్య మాకు కూడా ఉండడానికి ప్లేస్ ఇవ్వన్నప్పుడు ఆ రీతిగానే వారికి ప్లేస్ ఇవ్వటం అనేటువంటిది ఇక్కడ జరిగినది. అయితే ఈ ఉదయకాల సమయంలో ప్రియమైనటువంటి వాళ్ళారా, మనము ఈ యొక్క 16వ అధ్యాయంలో మనం నేర్చుకునేటువంటిది ఏంటి అనేటువంటిది మనం చూసినట్టయితే మీరు ఈ యొక్క 19వ అధ్యాయం కూడా చూడండి ఒకసారి. 19వ అధ్యాయం యెహోషువలో 51వ వచనం చూడండి ఒకసారి. యెహోషువ ఎలాగున వెళ్ళటం అనేటువంటిది, ఎలియాజరును పితరుల కుటుంబంలోనికి ముఖ్యులను యెహోవా సన్నిధిని చీట్ల వల్ల పంపకము చేసిన స్వాస్థ్యములు ఇవి దేశమును పంచిపెట్టుట మోగించిరి. అంటే యెహోషువ యాజకులైనటువంటి ఎలియాజరు దగ్గరికి వెళ్ళి ఈ పని ప్రకారం ఈ చీట్లు వేయించుకునేటువంటి దాన్ని జరిగించి ఇశ్రాయేలు యొక్క గోత్రములన్నిటికీ కూడా ఈ ప్లేసెస్ని డివైడ్ చేసేటువంటి వాడుగా ఉన్నారు. అయితే ఈ యొక్క 16వ అధ్యాయంలో మనం నేర్చుకునేటువంటి పాఠాలు ఏంటి అనేటువంటిది మనం చూసుకుని ముగించుకుందాం. ఏంటంటే మనం ఇక్కడ యోసేపు విషయంలో యోసేపు కుమారులైనటువంటి ఎఫ్రాయిము, మనష్షేటువంటి వారు, వీళ్ళు చూడండి మనం చూస్తే యోసేపు కనుక ఆ గోత్రంలో యోసేపు గోత్రం ఉంటే యోసేపుకి సంబంధించినటువంటి కొంత పార్ట్ వచ్చేటువంటిది, యోసేపుకి సంబంధించి ఒక పార్ట్గా వచ్చేది. 12 మందిలో ఒకటిగా ఉన్నాడు, ఒక పార్ట్ వచ్చేటువంటిది. కానీ యోసేపుగా పొందుకున్నటువంటిది ఏంటంటే తన కుమారులైనటువంటి వారికి డబల్ పోర్షన్ అనేటువంటిది అతను పొందుకున్నటువంటి వాడుకున్నాడు. అంటే మనం నేర్చుకునేటువంటి విషయం ఏంటంటే మనము దీనులుగా, మనము తగ్గించుకొని, మనము ఫెయిత్ఫుల్గా మనం ఉన్నప్పుడు దేవుని యొక్క దీవెనలు పొందటానికి మనము అర్హులము. మనము తగ్గించుకునేటువంటి వారిగా, మనము దీనులుగా ఉండి దేవునికి నమ్మకస్తులుగా మనం ఉన్నప్పుడు, యోసేపుని 11వ సంతానముగా ఉన్నాడు, యాకోబు యొక్క 11వ సంతానముగా యోసేపు ఉన్నాడు. 10 మంది అన్నలు కూడా అతను త్రోసేసినారు, 10 మంది అన్నలు అతను తృణీకరించేసినారు, 10 మంది అన్నలు కలిసి అతను గుంటలో వేసినారు, అతను తీసుకొచ్చి అమ్మివేసినటువంటి వారుగా ఉన్నారు, తృణీకరించబడినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ వ్యక్తి ఆ తగ్గింపు, ఆ కష్టాలు ఇబ్బందులు పడినా సరే తన హృదయాన్ని దేవుని దృష్టిలో నిందారహితంగా తనను కాపాడుకున్నాడు. అంత కష్టం వచ్చినా, అంత శ్రమ వచ్చినా, అంత ఇబ్బంది వచ్చినా సరే దేవుని దృష్టిలో తను నిలబడినటువంటి వ్యక్తిగా అతను ఉన్నాడు. గుంటలో పడవేయబడినాడు, పొతీఫర్ ఇంట్లోకి వేసినారు. పొతీఫర్ దగ్గర, పొతీఫర్ వెనకాల భార్య వెనకాల పడుతుంటే పాపం విషయంలో పారిపోయేటువంటి వాడుగా యోసేపు కనపడేటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియపెట్టి వాళ్ళారా, అలా మనము మన జీవితంలో నమ్మకం అనేటువంటిది అంతే. నమ్మకత్వం అనేటువంటిది ఏంటంటే దేవుని యొక్క వాక్యమునకు విధేయత చూపించడమే నమ్మకత్వం అనేటువంటిది. దేవుడు ఏం చెప్పినారో దాన్ని మనం తూచా తప్పకుండా ఫాలో అవటం. యోసేపు చేసేటువంటి పని అదే. దేవుడు చూస్తున్నాడు నన్ను, దేవుని దృష్టిలో నేను నిందారహితుడిగా ఉండాలి, ప్రజల దృష్టిలో కాదు, నేను దేవుని దృష్టిలో నేను యథార్థంగా ఉండాలి, నా హృదయాన్ని నేను జాగ్రత్తగా నేను కాపాడుకోవాలి, నేను
ఎంతటి పాపాన్ని నా మీదకు నేను తెచ్చుకుంటాం నాకు ఇష్టం లేదు. దేవుని దృష్టిలో నేను నిందను దేవుని ద్వారా పొందుకునేటువంటి విధానం నాకు ఇష్టం లేదు అని యోసేపు పాపం విషయంలో దూరముగా పారిపెట్టి వాడుకున్నాడు. ఎక్కడ యోసేపులో అన్నల విషయంలో కష్టం అనేటువంటిది, అన్నల విషయంలో గొణుగుడు సణుగుడు అనేటువంటిది, అన్నలను తిట్టడం అనేటువంటిది యోసేపులో ఎక్కడ మనం చూడండి. తన హృదయాన్ని ఎలా కాపాడుకునేటువంటి వాడుగా ఉన్నాడు. తన పెదవులని, తన నాలుకను ఎలా పడితే అలా వాడినటువంటి వాడుగా యోసేపు లేడు. యోసేపు గుంటలో ఉండి కూడా, అందుకనే యోసేపు విషయంలో చూస్తాం, గుంటలో ఉండి కూడా దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి వాడుగా యోసేపు ఉన్నాడు. గుంటలో నుంచి పొతీఫర్ ఇంట్లోకి వెళ్తే పొతీఫర్ ఇంట్లో కూడా దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి వాడుగా యోసేపు ఉన్నాడు. వాక్యమునకు, ఆజ్ఞలకు, కట్టడలకు దూరస్తుడుగా ఎక్కడ కూడా యోసేపు పారిపెట్టేటి వాడుగా యోసేపు లేడు. జైల్లో వేసినారు. జైల్లో వేసిన తర్వాత కూడా తన హృదయంలో దేవునికే స్థానం ఇచ్చినాడు. దేవుని మాట చొప్పున జీవించినాడు. కానీ ఎవరి విషయంలో వ్యతిరేకంగా మాట్లాడటం అనేటువంటిది, అన్నల విషయంలో కానీ, పొతీఫర్ విషయంలో కానీ, భార్య విషయంలో కానీ, పొతీఫర్ భార్య విషయంలో కానీ, చివరికి అక్కడి నుంచి వచ్చి ఫరో ఇంట్లో పడినా సరే, ఫరో దగ్గర ఉన్నా సరే, తన అన్నల విషయంలో ఎక్కడ కూడా తను బాధ కలిగేటువంటి వాడుగా అతను లేడు. చూడండి ఎంత పాజిటివ్ వేలో ఉన్నాడు. ప్రిపేర్ ఆ పాజిటివ్నెస్లోకి మనం వెళ్ళాలి. ఒకవేళ నీ గురించి నువ్వు వింటుండగానే ఎవరన్నా నీ గురించి చెడు మాట్లాడితే నువ్వు ఎలా రెస్పాండ్ అవుతావు? నేను మొన్న ఒకళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, అది నా గురించి అన్నటువంటిది. ఆ మాట నేను విన్నాను. వీళ్ళు కూడా ఇలాంటి మాట అంటారా అనేటువంటిది నాకు అర్థమైంది. వీళ్ళ మనస్తత్వం ఇదే అనేటువంటిది నాకు అర్థమైంది. ఫోన్లో మాట్లాడుకుంటే విన్నా అనమాట. వీళ్ళ మనస్తత్వం ఇదే అనేటువంటిది అర్థమైంది. ఈమె కూడా ఇలాంటి మాటలు మాట్లాడుతుందా, నేను నా గురించి ఇలాంటి మాటలు మాట్లాడుతుంది అని నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ ఈమె ఇలాంటి వర్షన్లు అందేంటి? ఓకే, అయినా సరే లెట్ ఇట్ బి నాట్ ఎ ప్రాబ్లం, మనకేం ప్రాబ్లం ఏం కాదు. వాళ్ళ తర్వాత నాకు కలిసినా, నాతో మాట్లాడినా, నేను సేమ్ వేలో ఎలా రెస్పాండ్ అవ్వాలో అదే రెస్పాండ్ అయ్యా. ఆ విషయాన్ని ఇంకొకరికి చెప్పొచ్చు, నేను వాళ్ళ హృదయాన్ని పాడు చేయొచ్చు. ఇంకొకరికి చెప్పొచ్చు, వాళ్ళ హృదయాన్ని పాడు చేయొచ్చు. సొంత వాళ్ళకి చెప్పొచ్చు, వాళ్ళ హృదయం పాడవుతుంది. అంటే ఇవన్నీ చెప్తే మనకు వచ్చేటువంటిది ఏంటి? మన హృదయం పాడైపోతుంది. వాళ్ళు చెప్పారు కదా అని మనం ఏదో సంతోషపడతాం. దానివల్ల వాళ్ళకున్నటువంటి క్రెడిబిలిటీ అనేటువంటిది మనం దెబ్బ కొట్టేటువంటి వాళ్ళగా ఉంటాం. లెట్ ఇట్ బి నాట్ ఏ ప్రాబ్లం. మనల్ని అన్నారు అనుకోండి. అంటే మనము ప్రియమటి వాళ్ళరా, ఇతరులు మన గురించి చెడు మాట్లాడినా సరే మనం ఎక్కడ కూడా నెగిటివ్గా మనం రెస్పాండ్ అవ్వకూడదు. మన భక్తిని కాపాడుకుని యోసేపు అలా కాపాడుకున్నాడు. తన అన్నలే తను చూస్తుండగా తోసేస్తున్నారండి. ఎవరుంటారు? వాళ్ళు నిలబడతారు ఛాన్స్ కోసం. క్రైస్తవులైనటువంటి వారము కూడా ఛాన్స్ కొరకు నిలబడేటట్టు వారుగా మనం ఉంటాం. వీడు దొరకపోతాడా, నాకు ఈ అమ్మాయి దొరకపోద్దా, ఛాన్స్ ఇప్పుడు నాకు దొరుకుతుంది, దీని సంగతి తెలుస్తానంట. యోసేపుకి ఎంత ఛాన్స్ వచ్చింది? ఒక్క నిమిషంలో 10 మంది అన్నలను తీసుకొచ్చి జైలు అయిపోయచ్చు. జీవితకాలం వాళ్ళ లోన్ అయిపోయచ్చు. జీవితకాలం. నేను కథ చెబితే మా నాన్న తిడతాడా, మా అమ్మ తిడుతుందా నన్ను? పనులు వంగిని, సూర్యుడు చంద్రుడు వంగినారు అనేటువంటి చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఏయ్ అని నన్ను తిట్టినటువంటి వారు ఉన్నారు. మన నాన్న సంగతి చెప్తా, మా అమ్మ సంగతి చెప్తా, మా అన్నల సంగతి చెప్తా అని ఏమన్నా అనుకున్నాడు యోసేపు? హీ నెవర్ ఓపెన్ హిస్ మౌత్. ఎక్కడ కొత్త తన హృదయాన్ని కాపాడుకునేటువంటి విషయంలో తను ఎక్కడ కూడా మరణం అనేటువంటిది అంటించుకునేటువంటి వాడుగా యోసేపు లేడు. చూడండి ప్రియమైన వారలా, మనం దేవుని యొక్క బిడ్డలుగా చిన్న విషయాలు ఏదైనా సరే మన హృదయాన్ని అలా మనం జాగ్రత్తగా మనం కాపాడుకునేటువంటి వారిగా మనం ఉండాలి. మన మనస్సాక్షిని మనం కాపాడుకునేటువంటి విధానం. మనం ఇతరుల విషయాలు అలా మనల్ని దొరికింది ఛాన్స్ అని వాళ్ళని ఆడిచ్చేశారు అంటారు కొంతమంది, దులిపేశాను అని అంటారు. ఇవి క్రైస్తవులు మాట్లాడకూడనటువంటి మాటలు. రెవెంజ్ తీసుకుంటాం అనేటువంటిది ఆయన పనిది. నీ విషయంలో నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు నీ వలన నిన్ను అటాక్ చేసేటట్టు వారిని, నీ మీద నిందలు మోపినటువంటి వారి విషయంలో దేవుడు నీ పక్షాన ఉంటాడు.
నువ్వు నోరు గనక మూసుకున్నట్లయితే, నువ్వు నోరు ఓపెన్ చేసావంటే యు ఆర్ నాట్ గివింగ్ ఛాన్స్ టు హిమ్ టు టేక్ రివెంజ్. ఆయనకు నువ్వు ఛాన్స్ ఇవ్వట్లా రివెంజ్ తీసుకునేటువంటి విషయంలో. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా యోసేపు ఎలాగూ తన హృదయాన్ని కాపాడుకున్నాడు, తన యొక్క జీవితాన్ని ఎలా పరిశుద్ధంగా కాపాడుకున్నాడు, దేవుని బిడ్డలుగా మనం కూడా అలా కాపాడుకున్నట్లయితే దేవుని యొక్క ప్రియబెట్ వల్ల ఆ దీవెన ఆశీర్వాదం అనేటువంటిది డబల్ ఫోల్డ్గా నీ బిడ్డలైనటువంటి వారికి యెహలోకములో ఆయన ఇవ్వాలనేటువంటి దీవెనలు ఇస్తాడు. పరలోకంలో ఆ బిడ్డలు కూడా నమ్మకంగా ఈ లోకంలో జీవిస్తే పరలోకంలో కూడా అలాంటి దీవెనలు మనము పొందుకుంటాం. మనము మన బిడ్డలైనటువంటి వారము అలాగున్న దేవుని యొక్క దీవెనలు మనము పొందుకుంటాం. ప్రియమైన వారలారా, దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే దేవుడు ఇచ్చేటటువంటి వాగ్దానాలను దేవుడు ఎల్లప్పుడూ కూడా నెరవేర్చేటువంటి దేవుడు. ఆయన ఎప్పుడు కూడా అన్ఫెయిత్ఫుల్గా ఉండేటువంటి దేవుడు కాదు. ఆయన ఒక వాగ్దానం చేశారంటే ఈవెన్ దో నీకు వాగ్దానం ఇచ్చినప్పుడు నువ్వు 100% భక్తి చేశావు, నీకు వాగ్దానం ఇచ్చినప్పుడు దేవుని విషయంలో నువ్వు చాలా పరిశుద్ధుడిగా నువ్వు బ్రతికినావు, కానీ కొంతకాలం తర్వాత నువ్వు జారిపోయినావు. బట్ హీ స్టిల్ ఫెయిత్ఫుల్. అందుకనే మనం ఇలా బ్రతకగలుగుతున్నాం. మనం ఈ స్టిల్ ఫెయిత్ఫుల్. భక్తి చేసినటువంటి టైంలో దేవుడు నీకు ఏ వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు దేవుడు. నువ్వు దేవునికి వ్యతిరేక దిశలో ఉన్నా సరే నీ మీద బ్లెస్సింగ్ కురిపించేటువంటి విషయంలో, దేవుని కార్యాలు నీ జీవితంలో జరిగించేటువంటి రీతిలో ఆయన ఒక మాట, ఒక వాగ్దానం చేశాడంటే దాన్ని 100% నీ జీవితంలో నెరవేర్చేటువంటి దేవుడు. ఆయన మాట తప్పనటువంటి వాడు. దేవుడు మాట తప్పనటువంటి వాడు. ఈవెన్ దో వీఆర్ అన్ఫెయిత్ఫుల్, ఈవెన్ దో వీఆర్ ఫార్ అవే ఫ్రమ్ హిమ్, బట్ హీ స్టిల్ ఫెయిత్ఫుల్. అందుకనే ప్రియమైన వాళ్ళారా, మనము మన పాపములో ఇంకనూ మనం జీవిస్తున్నా సరే దేవుని కృప మనల్ని వెంటాడుతూనే ఉంది. మనం అనుకోవచ్చు దేవుని దీవెనలు వస్తున్నాయి కదా, నేను చాలా బాగున్నాను. నోవే. మనం దేవుని దృష్టిలో ఏమాత్రము తగినటువంటి వారం కాదు. స్టిల్ ఎవ్రీ డే వే టు సెర్చ్. నీకు తెలుసు, నీ అంతరంగం తెలుసు, దేవుని దృష్టిలో నువ్వు దూరంగా ఉన్నావు, బట్ దేవుడిచ్చిన వాగ్దానాన్ని నీ పట్ల ఆయన నెరవేరుస్తున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క దీవెనలు ఆయన కృపను బట్టి మనకి వస్తాయి, మన యొక్క మంచితనమును బట్టి కాదు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఈజ్ సో ఫెయిత్ఫుల్. దేవుని యొక్క దీవెన నువ్వు కావాలనుకున్నట్టే నువ్వు నమ్మకంగా నువ్వు బ్రతకాలి. దేవుడు ఆయన నుంచి నువ్వు వాగ్దానాలు పొందుకో. లాస్ట్ వీక్ కూడా ఈ వాగ్దానాల గురించి మనం మాట్లాడుకున్నాం. దేవుడి నుంచి వాగ్దానాలు నువ్వు పొందుకో. ఆ వాగ్దానం నువ్వు అన్ఫెయిత్ఫుల్ అన్నా సరే హీ విల్ ఫుల్ఫిల్ ఇన్ యువర్ లైఫ్. బట్ నిన్ను సరిచేస్తాడు దేవుడు. దేవుడు నిన్ను వదిలిపెట్టేటువంటి దేవుడు కాదు. దేవుని కృప మన మీద ఉంది కాబట్టి, మన మంచితనాన్ని బట్టి కాదు, కేవలం ఆయన కృపను బట్టి మనం ఈ రీతిగా మనము ఉండగలుగుతున్నాం. ప్రార్థన చేసుకుంటాం.